హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. భార్గవ కళ్యాణ్ గారు నమస్తే. నమస్తే, జై శ్రీరామ్. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా అవతల వ్యక్తిని యాంకర్ ఆర్ జర్నలిస్ట్ అక్కడ ఎవరు ఉంటే వారిని భయపట్టియాలే అనే ఉన్న పనిగా పెట్టుకొని ఇంటర్వ్యూకి పోతారా? గుడ్ కాజ్ కోసం ఫైట్ చేస్తున్న భార్గవి కళ్యాణ్ పైన గయ్యాలి అనే ఒక ముద్ర ఎందుకు పడింది అంటారు? మీరు కూడా గెస్ట్లకు మర్యాద లేకుండా అరుస్తున్నారు, వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేలాగా మాట్లాడుతున్నారు అని కూడా బయట కాకుండా. అరే, నీ అమ్మ కానీ నీ చెల్లి కానీ నువ్వు కన్న కూతురు కానీ బార్డర్లో నించోబెట్టి అప్పుడు మాట్లాడు. అరే, ఎప్పుడు ఎటు నుంచి ఎవడొచ్చి లేపేస్తాడో తెలియకుండా ప్రాణం గుప్పెట్లో పెట్టుకొని దేశ భద్రత కోసం కుటుంబాన్ని వదిలేసి సైనికులు ఈరోజు బార్డర్ దగ్గర పనిచేస్తుంటే ఒక భారతీయ జనతా పార్టీకి ఒక గుజరాతీ పార్టీ, ఒక గుజరాతీకి చెందిన వ్యక్తులది ఇది అనేది ఒక ముద్ర ఉంది, అది తెలుసా మీకు? సరే, గుజరాత్ 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 అంటున్నారు. మరి 60 సంవత్సరాలు ఆ గుజరాత్ పేరునే కదా పెట్టుకుంది పక్కన. ఇప్పటికి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ అందరు తగిలించుకున్నారుగా గాంధీ పేరు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కావచ్చు, మీ అధిష్టానం కావచ్చు, బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తొలగించింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనేనా? ఇప్పుడు యాజ్ అన్ ఇండివిజువల్గా నేను ఆలోచించుకుంటే నాకు ఎలా ఉంటుంది, బండి సంజయ్ కుమార్ గారిని ఎందుకు తీయాలి, అది లాస్ట్ మినిట్లో ఎందుకు తీస్తారు, నాకు ఒక ఉక్రోషం ఉంటుంది, కోపం ఉంటుంది. కానీ బండి సంజయ్ కుమార్ గారు ఒక మాట అన్నారు, ఈ భారతదేశం మొత్తం హిందూ దేశంగానే ఉండాలనేదే బీజేపీ ఎజెండానా? ముస్లిమ్స్కి ముస్లిం దేశం కావాలన్నారు. మరి ఇక్కడ ఉన్న ముస్లింలు అందరూ అటు వెళ్ళిపోవాలి కదా. అక్కడ అందరికీ ఒకే అభిప్రాయం ఉండదు కదా. ఎవరికి ఉండాలి? అందరికీ ఉండదు కదా. ఎందరికి ఉండాలి? 90% ముస్లింస్ లకు వేరు పడాలని ఉన్నది, మిగతా 10% వాళ్ళకి ఈ దేశాన్ని కూడా మళ్ళీ ముస్లిం దేశంగా మార్చాలనే ఎజెండా ఉంది. ఇదే ముక్క ముస్లిం సైడ్ నుంచి, మౌలానాల నుంచి, లేకపోతే మదర్సాలు నడిపించే వాళ్ళ దగ్గర నుండి నాకు ఈ సమాధానాలు కావాలి. బీజేపీ నాయకుడి దగ్గర ఓకే, ఇఫ్ యూ ఛాలెంజ్ ఇన్ దట్ వే నేను కూడా చూసుకోగలుగుతాను. ఓకే, నమస్తే, నేను మీ సింహాద్రి. వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రస్తుతం మనతోటి పరిచయం అక్కర్లేని యువ నాయకురాలు అయితే ఉన్నారు. మరి వెల్కమ్ చేద్దాం. భార్గవ కళ్యాణ్ గారు నమస్తే. నమస్తే, జై శ్రీరామ్. బాగున్నారా? బాగున్నా అండి. ఫైర్ తగ్గిందా ఏమైనా ఈ మధ్యలో అని అనిపిస్తుందా? డౌట్ వచ్చింది. నో, ఇట్స్ లైక్ దట్. అంటే ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా అవతల వ్యక్తిని యాంకర్ ఆర్ జర్నలిస్ట్ అక్కడ ఎవరు ఉంటే వారిని భయపట్టియాలే అనే ఉన్న పనిగా పెట్టుకొని ఇంటర్వ్యూకి పోతారా? అలా ఏం లేదండి, నథింగ్ లైక్ దట్. ఎందుకు ఇప్పుడు నేను రాగానే మిమ్మల్ని నేను భయపెట్టానా? అంటే ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన తర్వాత ఏమంటారు, రాక్షస్ మొహం వేసుకొని వచ్చాను. లే ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన తర్వాత నో, అలా ఏం లేదు. మేము ఒక గుడ్ కాజ్ కోసం పని చేస్తున్నాం. ఇఫ్ అది ట్రిగర్ అవుతే ఆబ్వియస్లీ విల్ బికమ్ అగ్రెసివ్, అంతే కదండి. అంతకుమించి ఏం లేదు. మా పర్సనాలిటీ మేము అగ్రెసివ్గానే ఉంటాము అనేది ఏమి ఉండదు. వీఆర్ ఆల్సో హ్యూమన్స్. మీరే 2 వర్డ్స్ చెప్తున్నారు, గుడ్ కాజ్ అంటున్నారు, ట్రిగర్ అయితే అగ్రెసివ్ అవుతా అంటున్నారు. ఇక గుడ్ కాజ్కు అగ్రెసివ్కు ఒక రకంగా పొంతన కుదరదు. సరే, మీరు అవి రెండుని ఒకే దగ్గర. గుడ్ కాజ్ అంటే ఇప్పుడు మంచి విషయాలను తెలియజేయాలి, 10 మందికి జనాలకు ఎక్కువ మంచి అందజేయాలా, చేరవేర్చాలంటే లౌడ్గా మీరు మాట్లాడడం వల్ల ఆ సబ్జెక్ట్ అనేది డివియేట్ అవుతుంది అనుకోవట్లేదా మీరు? అనుకోవట్లేదు. ఇంకా గట్టిగా బలంగా చాలా కాన్ఫిడెంట్గా నేను ప్రజల్లోకి చేరుస్తున్నానే నమ్మకం ఉంది. అట్లా గట్టిగా బలంగా మాట్లాడడం వల్ల మీ పైన ఒక 2 ముద్రలు ఉన్నాయి, తెలుసా? చెప్పండి. నాకు కూడా తెలియదు. ఇప్పుడు సరే, ఫస్ట్ అయితే పర్లేదు, పాజిటివ్ గానే ఉంటది. భార్గవి కళ్యాణ్ గారు ఒక శివంగి లాగా, ఒక భద్రకాళి లాగా, ఒక మహాంకాళి లాగా, ఒక ఆడ బెబ్బులి లాగా ఉంటది, మాట్లాడుతుంది ఎప్పుడైనా కూడా అనేది ఒక మంచిది అయితే ఉన్నది. మరి రెండో విషయం కూడా ఉన్నది, అది నేను చెప్తా. మీరు యాక్సెప్ట్ చేస్తా, తీసుకోగలుగుతా అంటేనే చెప్తా. 100% మీరు తీసుకోగలుగుతా అంటేనే చెప్తా. ఒకవేళ చెప్పిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేయండి, డిలీట్ చేయండి, కట్ చేయండి అంటే నేను మాత్రం చేయను. ఓపెన్గా చెప్తున్నా. చెప్పండి. చెప్పచ్చా? గయ్యాలి అనే ఒక ముద్ర కూడా ఉన్నది మీ పైన. ఓకే, మరి దానికి ఏమంటారు? నేనేమన్నా, అది మీ ఒపీనియన్.
నాది కాదు, దట్స్ నాట్ మై ఎవరి ఒపీనియన్. ఒపీనియన్ అయినా పీపుల్ అంటున్నారు, జనాలు అంటున్నారు. జనాలు ఎవరైతే ఇప్పటివరకు నాతో అయితే ఎవరేమన్నారు, మీతో ఎలా అంటారు? మరి మీలో ఇప్పుడు నేను మీకు చెడ్డోని అనుకో, WhatsApp లో నేను కానీ చెడ్డోని అంటే call లో జరుగుతుంది, కానీ నాకు నన్ను అన్నారు కదా. మరి అది మీ దానికి వదిలేస్తున్నాను అంతే. ఎందుకు అంటున్నారు అంటారు మరి? ఆ పైన మీ పైన ఆ ముద్ర ఎందుకు వచ్చింది? గుడ్ కాజ్ కోసం ఫైట్ చేస్తున్న భార్గవి కళ్యాణ్ పైన గయ్యాలి అనే ఒక ముద్ర ఎందుకు పడింది అంటారు? సి ఓకే, ఎవరైనా సరే, ఇప్పుడు మీరైనా సరే, ఇప్పుడు మీరు జర్నలిజం చేస్తున్నారు, ఇన్ని ఇంటర్వ్యూస్ చేశారు, మీరు కూడా గెస్ట్లకు మర్యాద లేకుండా అరుస్తున్నారు, వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేలాగా మాట్లాడుతున్నారు అని కూడా బయట టాక్ ఉంది. కొంతమంది వచ్చి అరే చాలా బాగా మాట్లాడుతున్నారు, ఆయన మాట్లాడడం వల్ల మేము అయిపోయామని వాళ్ళు కూడా ఉన్నారు. సో వెన్ యు ఆర్ డూయింగ్ సంథింగ్, పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. నాకు మూడేస్తున్నారా? నేను ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నానండి, కావాలని ఇప్పుడు అర్థం కావాలి కదా, ప్రాక్టికల్గా చెప్పకపోతే ఎవరికి అర్థం కాదు. సో ఒక మనిషి ఏ పని చేస్తుంది, ఎందుకంటే స్టోరీ ఉంటుంది. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒక గాడిదని పట్టుకొని వెళ్తూ ఉంటారు, రోడ్డు మీద చూసిన వాళ్ళు అంటారు వీళ్ళకి అసలు బుద్ధి లేదు, జ్ఞానం లేదు, ఆ గాడిదని పెట్టుకొని పక్కన వేసుకొని వెళ్తున్నారు, దాన్ని ఎలా వాడాలో వీళ్ళకి తెలియదు అని భర్త అనుకుంటాడు, అమ్మ అవును కదా దీన్ని ఎట్లా వాడదాం, సరేలే నువ్వు ఎక్కువ అని చెప్పి భార్యను ఎక్కిస్తాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కొంతమంది అంటారు సిగ్గు లేదు వీడికి, అసలు వీడేం మగాడు, ఆడదాని చేతిలో ఉన్నాడు, ఆడదాన్ని ఎక్కించి వీడు నడుస్తున్నాడు, అసలు వీడు మగాడేనా అంటాడు. అమ్మ బాబు అవునా అని చెప్పి భార్యను దించి వీడు కూర్చుంటాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొకరు కామెంట్ చేస్తారు, అసలు ఆడపిల్లని నడిపిస్తున్నాడు వీడేం మనిషి అని. వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాక వీళ్ళిద్దరూ కూర్చుంటారు. కొంచెం దూరం వెళ్తే అసలు వాళ్ళిద్దరు మనుషులేనా, ఆ గాడిద మీద ఇద్దరు కూర్చుంటే గాడిదల్లా ఉన్నారు, వీళ్ళు అసలు మనుషులేనా, గాడిద ఎంత ఫీల్ అవుతుంది, ఎంత బరువు ఫీల్ అవుతుంది అని చెప్పేసి అంటారు. వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు 4 సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఏం చేయాలి? సొసైటీ కీప్స్ టాకింగ్ అండి, పాజిటివ్ ఉంటుంది. మీ దృష్టిలో రాజకీయాలు గాడిద కథ రెండు ఒకటేనా? అది గాడిద కథ రెండు ఒకటి కాదు. మీరు బాగా అంటే జర్నలిజంలో చాలా ఏమంటారు దీన్ని, దేన్ని పట్టుకొని లాగాలనే దాంట్లో మీరు పిహెచ్డీ చేసి ఉండొచ్చు. బట్ నేను ఒక ఎగ్జాంపుల్గా మాత్రమే చెప్తున్నాను. ఒక ఇండివిజువల్, అది ఏ ప్రొఫెషన్ అయినా కావచ్చు, ఇట్ ఈస్ నాట్ జస్ట్ పాలిటిక్స్, అది ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడా ఒక మనిషిని వేలెత్తి చూపించే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పని ఉండదు. కానీ ఒక మనిషి, ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఇన్ని మంచి పనులు చేశారు దేశానికి, దాని గురించి ఎవరు మాట్లాడరు. వేలెత్తి చూపించే అంశాలు ఏముంటాయని ఎతికి 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 మరి సందర్భం లేకపోయినా వేలెత్తి చూపించే వాళ్ళు చాలా మంది బయలుదేరుతారు. సో ఇట్స్ ఓకే, అది తప్పు ఉంది కాబట్టి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం. ప్రజలు ఇబ్బంది పడని సిచ్యువేషన్, నరేంద్ర మోదీ గారు మరి మంచి చేసిన విషయాలు ఎన్ని మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడరు? ఎవరు మాట్లాడారు? ఏ కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు? రాహుల్ మాట్లాడారు కదా. ఇప్పుడు అపోనెంట్ పార్టీ, ఇప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళు ఎవరైనా కేసీఆర్ చేసిన మంచి చెప్తారా? నేను ఒకటే ఓపెన్ గా మీకు అడుగుతున్నాను, కూల్ గా మాట్లాడదాం. నేను మిమ్మల్ని సబ్జెక్ట్ అడుగుతాను, నేను బీజేపీ వాళ్ళు ఎవరైనా కూడా కేసీఆర్ చేసిన మంచి పనుల గురించి మాట్లాడతారా? మిషన్ భగీరథ గురించి గానీ, ఇంటింటికి వచ్చే నీళ్ళ గురించి గానీ, 24 గంటల కరెంట్ గురించి గానీ ఏ రోజైనా మీరే ఇది హర్షించదగ్గ విషయం, ఇది అభినందించదగ్గ విషయం అని మీ నోటి నుండి ఎప్పుడైనా ఒక్క చోటనే చెప్పిన దాఖలాలు ఉన్నాయా? వాళ్ళు చెప్పిన దాఖలాలు ఉన్నాయి. వాళ్ళు చెప్పరు, మీరు చెప్పరు, మరి మీరు ఎందుకు దాన్ని స్పెషల్ గా దాన్ని చూపిస్తున్నారు? నరేంద్ర మోడీ మంచి పనుల గురించి ఎవరు చెప్పరు అని. దీన్ని లాగింది మీరే. నేను జస్ట్ చెప్పేది ఏంటి అంటే, పాయింట్అవుట్ చేసే వాళ్ళు ఉంటారండి. మీరు అది ఏ ప్రొఫెషన్లో ఉన్నా ఇట్స్ కామన్. పాజిటివ్ సైడ్ ఈజ్ ఆల్సో కామన్, నెగిటివ్ సైడ్ ఈజ్ ఆల్సో కామన్. బట్ మీ కాజ్ ఏంటి, మీ అంబిషన్ ఏంటి, మీ గోల్ ఏంటి, అసలు మీరు దేని వైపు చూస్తున్నారా, టార్గెట్ వైపు వెళ్ళగలుగుతున్నారా అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సింహాద్రి గారు అసలు ఇండివిజువల్ కూడా మీరు ఆలోచించండి. ఇప్పుడు నేను ఏదో బీజేపీ నుంచి వచ్చాను కాబట్టి ఇప్పుడు మీరు ఏదో నన్ను ఏదో క్వశ్చన్లు అడిగేసి ఏదో చేసాలి అలా ఫీల్ అవ్వకండి. ఓకే, జస్ట్ నార్మల్ హ్యాపీ కాన్వర్సేషన్ అంతే. ఓకే, ఎందుకంటే మీరు నాకు శత్రువు కాదు, నేను మీకు శత్రువు కాదు, రైట్? మీరు ఒక ఇంటర్వ్యూకి పిలిచారు, నేను జస్ట్ ఏం చెప్తున్నాను, నార్మల్ జనరలైజ్ చేసి చెప్తున్నా. సొసైటీలో మనం ఒక పని చేస్తున్నప్పుడు ఏది చేసినా సరే దానికి ఒక మంచి చెడు మాట్లాడే వాళ్ళు ఉంటారు. అది లేకుండా సమాజం ఉండదు అంటున్నాను నేను. ఇప్పుడు నన్ను శివంగి అని పిలిచిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, సైకో అని పిలిచిన వాళ్ళు ఉంటారు. కానీ నేను శివంగిని తీసుకోవట్లే, సైకో అన్నదాన్ని తీసుకోవట్లే, అది నా మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే నువ్వు అది శివంగి అని తీసుకున్నావు అనుకో, గర్వం పెరిగిపోతుంది, పని చేయడం ఆపేస్తాం. వి ఫీల్ సమ్వేర్ నేను ఏదో రీచ్ అయిపోయాను ఫీల్ అవుతాం. దానివల్ల మనం స్లో అయిపోతాం, మనం చేసే పని ఆపేస్తాం. అదే ఇంకో నెగిటివ్ కోణం తీసుకున్నాం అనుకోండి, సైకో అని, మనం డిప్రెస్డ్ ఫీల్ అవుతాం. అండ్ మనం ఏం చేయాలనుకుంటున్నామో దాని మీద ఫోకస్ చేయకుండా ఇవన్నీ మనకి ఎందుకులే అని వెనక్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో పాజిటివ్ అండ్ నెగిటివ్ బోత్ ఆర్ బ్యాడ్ ఫర్ అస్. మన అంబిషన్ ఏంటో దాని వైపే మన టార్గెట్ ఉండాలి. కానీ వీటన్నిటిని పట్టించుకుంటూ పోతే గుడ్ ఆర్ బ్యాడ్ అండి. ఇప్పుడు మంచి అన్నారు అనుకోండి, ఇట్స్ ఓకే,
బ్యాడ్ అన్నారు అనుకోండి, అది కూడా ఓకే. వెన్ యు ఆర్ రెడీ టు టేక్ దీస్ టూ, యు ఆర్ ఫిట్ ఫర్ బీయింగ్ అ పొలిటీషియన్. లేదనుకోండి మీకు పాలిటిక్స్ కాదు కదా, ఏది సెట్ కాదు లైఫ్లో. సో మీరు ఇందాక నన్ను అన్నారు కదా, మిమ్మల్ని ఇలా కూడా అంటున్నారు, మీరు ఫీల్ అవ్వకండి, నేను కట్ చేయమంటే నేను కట్ చేయను. ఏదైనా అనుకోనివ్వండి, నాకు మంచి కాస్ ఉంది, నాకు బీజేపీ మీద ఒక అభిమానం ఉంది, వాళ్ళు చేసే పనుల మీద ఒక ఆదరణ ఉంది, దేశం ఎంత మంచిగా అభివృద్ధి చేస్తున్నారు, ఇవన్నీ నాకు తెలుసు. నేను చెప్పాలనుకుంటున్నా 10 మందికి నా గొంతు ద్వారా చెప్తున్నాను. ఐఎమ్ డూయింగ్ మై వర్క్, అంతే, అంతకు మించి ఏం లేదు. నేను దీన్ని ఇంతకు మించి గొప్పగాను చూడట్లేదు, ఇంతకు మించి నీచంగాను చూడట్లేదు. దిస్ ఇస్ మై వర్క్, ఐఎమ్ డూయింగ్, అంతే. సరే, అంటే మీరు ఇప్పుడు ఈ తెలంగాణ బిడ్డ, మీరు తెలంగాణకు చెందిన వ్యక్తి, మీరు ఇక్కడనే పుట్టిరు పెరిగారు, మీకు ఇక్కడ పరిస్థితులు అన్నీ తెలుసు కదా. మరి ఇన్ని తెలిసిన మీకు కేవలం సెంట్రల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎందుకు కనిపించింది? అంటే ఇక్కడ ఉన్న స్టేట్లో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఎందుకు కనిపించలేదు, కాంగ్రెస్ పార్టీ ఎందుకు కనిపించలేదు? భార్గవి కళ్యాణి వై ఓన్లీ చూస్ బీజేపీ పార్టీ అంటే ఏం చెప్తారు? బీజేపీని చూస్ చేసుకోవడానికి అంటే తెలంగాణలో ఉన్నాం కాబట్టి తెలంగాణలో ఉన్న పార్టీస్నే సపోర్ట్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పార్టీ మాత్రమే కాదు, అది కూడా మీరు అంటున్నారు కదా, కాంగ్రెస్ కూడా మెన్షన్ చేసిన, అయ్యుండి నేను కాంగ్రెస్ కూడా మెన్షన్ చేసిన, సెంట్రల్ లో ఉన్న బీజేపీ అని స్టార్ట్ కాంగ్రెస్ చేశారు, కూడా మెన్షన్ చేసిన. మీకు ఇక్కడ కనిపించలేదా? బీజేపీ అని స్టార్ట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు స్టేట్ లో గవర్నమెంట్ ఉంది కాబట్టి కాంగ్రెస్ అని వెళ్ళారు. సో యు ఆర్ ప్లేయింగ్ ద డ్యూయల్ రోల్ అన్నమాట, హాఫ్ బ్లాక్ హాఫ్ వైట్ నేచర్ గా సింహాద్రి గారు నా పైన ముద్రేస్తున్నారా మీరు? ఇందాక వరకు మీరు నా మీద ముద్రేశారు. నేనే లేదు, అది జనాలు అన్నమాట, ఇది మీరు అంటున్నమాట. మేము కవలం పువ్వు గుర్తులో పనిచేస్తున్న వాళ్ళం అండి. కవలం పువ్వు బురదలో ఉన్న దాన్ని బురద అనేది మా ఆకులకి అంటది. ఒక భారతీయ జనతా పార్టీకి ఒక గుజరాతీ పార్టీ, ఒక గుజరాతీకి చెందిన వ్యక్తులది ఇది అనేది ఒక ముద్ర ఉంది, అది తెలుసా మీకు? తెలుసా లేదా? గాంధీ ఎక్కడి నుంచి వచ్చాడండి? మీ భారతీయ జనతా పార్టీకి ఇదైతే ఉంది, మరి చెప్పండి కదా, ఇదైతే ఉంది, చెప్పండి కదా, ఇది ఉంది. క్వశ్చన్ ఉంది, నాకు కూడా ఒక క్వశ్చన్ ఉంది. ఇగో నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా, ఆన్సర్ చేయండి. మీ భారతీయ జనతా 100కి 200% నేను ఆన్సర్ చేయడానికి రెడీ ఉందా లేదా? లేదు లేదా? నేను చెప్తా, నేను అడుగుతున్నా కదా, లేదా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఓకే ఫైన్. ఇప్పుడు గాంధీ పేరు పెట్టుకొని రాజకీయం చేస్తున్న వాళ్ళు ఒక పార్టీ వాళ్ళు ఉన్నారు కదా, గాంధీ ఎక్కడ పుట్టాడు, ఎక్కడి నుంచి వచ్చాడు? చెప్పండి, చెప్పండి. నన్ను ఇంటర్వ్యూ చేస్తాను, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దామని పిలిచిన. అవును, నన్నే ఇంటర్వ్యూ చేస్తాను. ఆన్సర్ వస్తే నేను మా ఆన్సర్ చెప్తాను కదా. మీరే చెప్పండి, అది కూడా మీరే చెప్పండి. గాంధీ ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి కదా. ఇప్పుడు ఆన్సర్ మీ అందరికి దొరికితే గుజరాతీ గులాంలు అంటే మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా గుజరాతీ గులాంలే, మరి వాళ్ళు గాంధీ పర్వార్ అనే మాట్లాడుకుంటారు కదా. గాంధీ ఇస్ ఆల్సో బార్న్ ఇన్ గుజరాత్. సో అంటే అప్పుడు గుజరాత్ కాదు, ఇప్పుడు గుజరాతా? మరి జనాలే మరి ఎందుకు ప్రత్యేకంగా బీజేపీని అంటున్నారు? ఇది చాలా ప్రొపగండా అండి, బాగా నడుస్తుంది. మీడియాని చేతిలో పెట్టుకొని ఆటలాడే వాళ్ళు చాలా మంది ఉంటారు, అండ్ కాంగ్రెస్ అంతలో చాలా ఆరితేరిపోయిన రాజకీయాలు చేస్తుంది. ప్రజలకు ఎలాంటి ఒపీనియన్ ఉండదు, కానీ ప్రజల్ని ఈ పలానా కళ్ళజోడు పెట్టుకోనే మీరు చూడాలి అని రంగురంగుల కళ్ళజోడు మార్చి ప్రపంచాన్ని రంగులుగా చూపిస్తుంది, కానీ ప్రపంచానికి అన్ని రంగులు లేవు. గుజరాతీ గులాంలని వీళ్ళు స్టార్ట్ చేశారు. ప్రొపగండా అంతా నడిపిందంతా పొలిటికల్ టూల్ కిట్ అంతా కాంగ్రెస్ది, విచ్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ఫారిన్. వీళ్ళు ఇక్కడ గుజరాతీ గులాం. మరి అయితే నువ్వు గాంధీ అని ఎందుకు పెట్టుకున్నావు? మరి గాంధీ కూడా గుజరాత్లోనే పుట్టాడు కదా, మరి వై యూ డోంట్ స్పీక్ అబౌట్ దట్? సో ఈ ప్రొపగండాల మీద పడకండి, దేశం అభివృద్ధి మాత్రమే చూడాలి. ఇప్పుడున్న యువత కూడా ఇంకా ఇలా మాట్లాడితే దేశంలో అడుక్కు తినడానికి కూడా ఏది మిగలదు మనకి. సో అట్లీస్ట్ నవ్ ఇప్పటికైనా యూత్ని ఆలోచించాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు, ఆప్కే అదాలత్కి వెళ్ళారు, యువత ఎటుపోతుంది. ఇప్పుడు ఫస్ట్ టైం ఓటర్స్ మీరు అసలు ఎవరు కోటేస్తారు, వాళ్ళు మోడీకి ఏమంటారు, రేవంత్ రెడ్డి గారు కూడా మోడీకి వేయండి అని చెప్పారు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ద బీజేపీ క్యాంపెయినర్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్, స్టార్ క్యాంపెయినర్. మాకు అంతేనా? కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి బీజేపీ కోటేని, మోదీ కోటేని అని చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. అప్కి బార్ 400 పార్లు ఆయనకు కూడా కొంచెం షేర్ ఉంది అయితే లెక్కలో, బికాస్ క్యాంపెయినింగ్. అంతేనా? సో నేనేమంటా అంటే ఇవన్నీ నాన్ సెన్స్. మనము ఎవరో చేసిన ఫాల్స్ ప్రొపగెండాలో పడి దాన్ని మైండ్లోకి తీసుకొని యాక్ట్ చేయడం కన్నా ఒకసారి మీరు ఆలోచించండి. సరే, గుజరాత్ అంటున్నారు, మరి 60 సంవత్సరాలు ఆ గుజరాత్ పేరునే కదా పెట్టుకుంది పక్కన. ఇప్పటికి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ అందరు తగిలించుకున్నారుగా గాంధీ పేరు. మరి గాంధీ గుజరాత్ నుంచి వచ్చాడుగా, మరి మీరు కూడా గుజరాత్ గులాంలేనా? యూ షుడ్ హ్యావ్ అన్ ఆన్సర్. గుజరాత్ అయితే ఏమైపోయింది అంటే వీళ్ళకి మాత్రం పాకిస్తాన్ని ప్రేమించేంత ఉదార్థమైన మనసు ఉంటుంది,
కానీ భారతీయ జనతా పార్టీ గుజరాత్ నుంచి వచ్చిన పర్సన్ని ప్రధానిగా చూడడంలో ఉదారత ఉండకూడదు. అదా వీళ్ళ పాయింట్. మొన్ననే అన్నాడుగా ఆయన మహానుభావుడు అద్దంకి దయాకర్ ఏమనన్నారు, మీ శ్రీరాముడు ఏమైనా బాబే అవుతాడా లేకపోతే సీతమ్మ పిన్ అవుతుందా అన్నాడు. ఇదే మనిషి డిబేట్లో కూర్చొని పాకిస్తాన్ని నేను ప్రేమిస్తా అని మాట్లాడాడు. సో కాంగ్రెస్ వాళ్ళు పాకిస్తాన్ని ఎవరు, అరే నీ అమ్మ కానీ నీ చెల్లి కానీ నువ్వు కన్న కూతురు కానీ బార్డర్లో నించోబెట్టి అప్పుడు మాట్లాడు. అరే ఎప్పుడు ఎటు నుంచి ఎవడొచ్చి లేపేస్తాడో తెలియకుండా ప్రాణం గుప్పెట్లో పెట్టుకొని దేశ భద్రత కోసం కుటుంబాన్ని వదిలేసి సైనికులు ఈరోజు బార్డర్ దగ్గర పనిచేస్తుంటే వీళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తున్నారని మాట్లాడతారు. అప్పుడు అలాంటి వాళ్ళందరూ, అలాంటి రాజకీయ నాయకులు అందరూ మీకు పనికొస్తారా సింహాద్రి గారు? ప్రజలకు పనికొస్తారా? కానీ మేము అభివృద్ధి చేసే నాయకుడు ఒక స్వచ్ఛందంగా అంటే దేశం మీద ప్రేమతో దేశం యొక్క భవిష్యత్తుని ఆలోచనలు దృష్టిలో పెట్టుకొని ఆయన స్వార్థం లేకుండా దేశం కోసం పనిచేస్తున్న నరేంద్ర మోదీ గారిని సపోర్ట్ చేస్తే మేము గులాంలు అయిపోయాము గుజరాత్కి. ఇఫ్ అలా అనుకుంటే గుజరాత్ అయితే భారతదేశంలోనే ఉంది. ఐ కెన్ ప్రౌడ్లీ సే నేను గుజరాత్ గులాంనే మీరు అలా అనుకుంటే. ఎందుకంటే నేను 6 దశాబ్దాల కాలంలో భారతదేశ చరిత్రలో చూడని గొప్ప గొప్ప విషయాలని ఏం మిగిలిందండి 6 దశాబ్దాల కాలంలో? ఎమర్జెన్సీ 370 ఆర్టికల్, వక్ఫ్ బోర్డ్ లేకపోతే ఇలాంటివి తప్ప మనకేం మిగలేదు భారతదేశానికి. ప్రపంచ దేశాల స్థాయిలో కూడా మనల్ని కనీసము అరే చెప్పులైనా కూడా మన ఇంటి బయట చెప్పులు స్టాండ్లో అయినా పెడతామండి. చెప్పులకు కనీసం స్టాండ్ దగ్గరైనా విలువ ఉంటుంది. కాంగ్రెస్ హయాంలో మనకు ఆ చెప్పులకున్న స్థాయి కూడా లేదు భారతదేశానికి. అది మన గతి. మన ప్రధాని ఎవరు హుకుం చెలాయించారో చూడలేదా? ద మోస్ట్ పవర్లెస్ ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకొని ఎవడి చేతిలో తాళం ఉంది, ఎవడు బొమ్మగా ఉన్నాడు చూడట్లేదా దేశం? ఈరోజు ఒక్కడు నించొని దేశాన్ని కాదు ప్రపంచ దేశాలని శాసిస్తున్నారు. ఈరోజు మన ధర్మాన్ని ప్రపంచ దేశాలకి వ్యాపించేలా చేశారు. దుబాయ్లో గుడి నిర్మాణం జరిగింది. ఈరోజు భారతదేశం యొక్క కీర్తి ఎంత ఎంత దూరం వరకు వెళ్ళింది. 5th ఫ్రెజైల్ ఫైల్లో ఉండేవాళ్ళం మనం. అంటే లాస్ట్ అంటే అనగదొక్కబడిన దేశాలలో ఎకనామీలో ద వర్స్ట్ కండిషన్స్లో ఉన్న దేశాలలో 5th పొజిషన్లో ఉన్న వాళ్ళం. ఈరోజు టాప్ మోస్ట్ ఎకానమీస్ ఆఫ్ ద వరల్డ్లో 5th పొజిషన్లో ఉన్నాం. నరేంద్ర మోదీ సేస్ నెక్స్ట్ టర్మ్ మీరు నాకు అవకాశం ఇస్తే 3rd లార్జెస్ట్ ఎకానమీలోకి తీసుకొని వస్తా అని. దిస్ ఈస్ ద టార్గెట్ ఆఫ్ బీజేపీ. దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు సీ అండి. మనము దేశాన్ని చూసే విధానం ఇలా ఉండాలి. కానీ వాళ్ళు గెలవడానికి ప్రతి పొలిటికల్ పార్టీ ఒక ఎజెండాని సెట్ చేసుకునే వస్తుంది. ఇట్ ఈస్ నాట్ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఇంకోటా కాదు. అన్ని ప్రతి పార్టీకి ఒక ఎజెండా ఉంటుంది. కానీ బీజేపీ ఎజెండా ఏంటి? బీజేపీ ఎజెండా ఏంటి చెప్పండి? ఫ్యూచర్ ఆఫ్ భారత్ మన చేతిలో దేశం యొక్క భవిష్యత్తు ఇది చూడాలండి సమాజం. నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అవడం వల్ల ఈ 6 దశాబ్దాలలో ఏం జరిగినది ఆయన కేవలం ఈ యొక్క 10 ఏళ్లలో మొత్తం మార్చేసిండు. మన భారతదేశం యొక్క ఎకనామీని పెంచిండు, ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా అంటున్నారు కదా. సరే, గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇది జరగలేదు, బీజేపీలో జరిగింది. నిజంగా మన ఎకానమీ పెరిగి ఉంటే ఎంతమంది పేదవాళ్ళ యొక్క బ్రతుకులు ఈ దేశంలో మారినాయి? ఎందుకు మారలేదు? ఎవరి మారినాయి? మీరు పావర్టీ ఇండెక్స్ చూసారా? బిలో పావర్టీ లైన్లో ఎంత జనాభా ఉండేది భారతదేశంలో 2014 కన్నా ముందు, ఇప్పుడు ఎంత ఉంది? మీరు సెన్సస్ చూసారా? జీడిపి గ్రోత్ చూసారా? అన్ఎడ్యుకేటెడ్ రేట్ ఎంత ఉంది 2014 కన్నా ముందు, ఇప్పుడు ఎంత ఉంది చూసారా? హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అంతకుముందు ఇప్పుడు చూసారా? ఎంతమంది ఏమంటారు, ఈవెన్ జెండర్ రేషియోస్ కూడా చూసారా? చెక్ చేయండి. 2014 నరేంద్ర మోదీ గారు ప్రమాణ స్వీకారం చేసి కుర్చీ ఎక్కక ముందు నిమిషం వరకు భారతదేశం యొక్క పరిస్థితి ఏంటి? ఈరోజు 3వసారి ప్రధానిగా సక్సెస్ఫుల్గా నరేంద్ర మోదీ గారు కుర్చీ ఎక్కబోయే ముందు పరిస్థితి ఏంటి దేశాంది? మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఇప్పుడు ఏ స్థాయికి ఎదిగాం? మీరు చెక్ చేసుకొని యు కమ్ విత్ ద సెన్సస్. అంటే యు సే దట్ అప్పుడు మీరు చెప్పండి కేవలము నష్టాలు ఏమీ లేకుండా అంత అభివృద్ధి డబుల్ డిజిట్ పర్సెంటేజ్ వాళ్ళు డబుల్ డిజిట్ లో ఉండేదండి. మన పావర్టీ బిలో పావర్టీ లైన్ లో ఉన్న పాపులేషన్ డబుల్ డిజిట్ లో ఉంది. ఈరోజు సింగిల్ డిజిట్ కి వచ్చింది. అంటే పేదరికం పోలేదంటారా? డబుల్ డిజిట్ అంటే నాకు ఒకసారి ఆ డబుల్ డిజిట్ ఎంత ఉందో చెప్పండి. 27%. 27%. 2014 అప్పుడు 13.4 అప్రాక్సిమేట్లీ అలా ఉండింది. ఇప్పుడు లెస్ దెన్ 6%. నేను కరెక్ట్ సెన్సెస్తో ఐ విల్ కమ్ బ్యాక్. నా మొబైల్లో కూడా ఉంది, 1 సెకండ్ ఉంటే చూపించండి. నేను రీసెంట్గా దీని గురించి మాట్లాడడం కూడా జరిగింది. బీజేపీ ఏదో ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు కదా పేదరికం ఏమైంది మరి ఎన్ని సంవత్సరాలు అది ఇది అని మాట్లాడుతున్నాను. 6 దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ వాళ్ళు పరిపాలన చేశారు.
వాళ్ళకి శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ఉందా? ఎంపీ ఎలక్షన్స్ అయ్యాయి కదా, దానికన్నా ముందు 6 దశాబ్దాల పరిపాలన ఎక్కడ, 10 సంవత్సరాలు అంటే 1 దశాబ్ద పరిపాలన ఎక్కడండి? 6 దశాబ్దాల పరిపాలనలో మీరు ఏం చేశారనే శ్వేతపత్రం విడుదల చేయలేకపోయారు. మేము 1 దశాబ్ద కాలంలో మేము ఏం చేసామని నరేంద్ర మోదీ గారు శ్వేతపత్ర.com అని ఒక వెబ్సైట్ని తీసుకొని వచ్చి, మీరు ఏ స్టేట్లో ఉన్నారో, ఏ పార్లమెంట్లో ఉన్నారో ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మీరు అక్కడ ఎంటర్ చేస్తే డీటెయిల్స్, ఏ పథకం కింద ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఎంత ఫండింగ్ వచ్చింది స్టేట్కి అని ఓవరాల్ దేశం మొత్తంలో కూడా ఆయన శ్వేతపత్రం రిలీజ్ చేశారు. 10 సంవత్సరాల్లో దేశం కోసం మేము చేసింది ఇది, మాకు ఇంకోసారి అవకాశం ఇస్తే దేశం కోసం మేము ఇవి చేస్తామని ముందుకు వచ్చారు నరేంద్ర మోదీ గారు. కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టోలో ఏముంది? ముస్లిమ్స్కి అవిస్తాము, ముస్లిమ్స్కే ప్రథమ హక్కు ఉంటుంది, వక్ఫ్ బోర్డుని ఎవరు కదపలేరు, యూసీసీ అమలు చేయము, ఇవి ఉన్నాయి. 370ని మళ్ళీ తీసుకొని వస్తాము. ఏంటివన్నీ? ఎవరు వెనక్కి వెళ్తున్నారు, ఎవరు దేశాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు? ఈ డిఫరెన్సెస్ మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. ముందుకే తీసుకొస్తే ఎందుకు మీ పైన ఒక కుల మత రాజకీయాలు చేస్తుంది భారతీయ జనతా పార్టీ అనే ముద్ర పడింది? మత రాజకీయాలు మేము చేస్తున్నామా? ఓకే, ఆన్ వాట్ బేసిస్ కొంచెం చెప్తారా నాకు? ముస్లింల పైన, రిజర్వేషన్ల పైన, హిందువుల పైన. ఏం రిజర్వేషన్ల గురించి అండి? ముస్లిం రిజర్వేషన్ల గురించి అండి. ఇప్పుడు మన అచీవ్మెంట్స్కి సంబంధించి ఇది కొంచెం ఓల్డే, ఇంకా అప్డేటెడ్ నా దగ్గర లేదు. కొంచెం ఒక 6 మంత్స్ బ్యాక్ దే డేటా నేను చెప్తున్నాను. ఓకే, మనకి ఎక్స్పోర్ట్స్ ఎంత ఉండేవండి 2014 కన్నా ముందు? 200 బిలియన్ అంతే. ఇప్పుడు ఎంత ఉన్నాయి? 750+ బిలియన్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. మనం ఇంపోర్ట్ చేసుకునే స్టేజ్ నుండి భారతదేశము చాలా దేశాలకి ఎక్స్పోర్ట్ చేసే రేంజ్కి ఎదిగిపోయాము, ఇంక్లూడింగ్ స్వదేశీ వ్యాక్సిన్. మన వ్యాక్సిన్ని కొన్ని దేశాలకి ఫ్రీగా ఇచ్చాము, కొన్ని దేశాలకి మనం ఎక్స్పోర్ట్ చేయగలిగాము. దట్ ఈస్ అవర్ కెపాసిటీ. జీడిపి చూసుకోండి, 2014 కన్నా ముందు ఎంత ఉంది? 1.8 ట్రిలియన్ ఉంది. ఇప్పుడు 3.7 ట్రిలియన్. 10 yearsలో ఎలా సాధ్యమైంది? మీరు 60 సంవత్సరాల్లో చేయలేదు. అది కూడా చెప్పండి. సారీ, అప్పులు కూడా పెరిగినాయి కదా? ఎంత పెరిగాయి? ఎంత పెరిగినాయి అది కూడా చెప్పండి. అకౌంట్ కూడా చెప్పాలి కదా, మీరే చెప్పండి. మీరే క్లియర్ గా అంటున్నారు కదా. అప్పులు ఎవరి టర్మ్ లో చేశారు? కాంగ్రెస్ టర్మ్ లో. ఎలాంటి ఇప్పుడు మీరు జస్ట్ అడగకండి సింహాద్రి గారు, డేటా ఉంటే డేటా మీద తీసుకోవాలనుకుంటున్నాను. మీరు ఎట్లయితే నాకు ఈ డేటా ఇచ్చారు ఆ డేటా కూడా ఇవ్వండి. ఇప్పుడు నేను అభివృద్ధి, మా పార్టీ అభివృద్ధి చేసింది, ఆ బాధ్యత ఉంది ఖచ్చితంగా. మేము తీసుకున్నాం కూడా, బాధ్యత తీసుకున్నాం కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు మేము రెడీగా ఉన్నామని మీరే చెప్తున్నప్పుడు అడగండి, శ్వేతపత్రం కాంగ్రెస్ వాళ్ళని అడగండి. కాంగ్రెస్ లీడర్ ఉంటే నేను కాంగ్రెస్ లీడర్ అడుగుతా అండి. ఇక్కడ ఉన్నది మాకు విడుదల చేయమని చెప్పండి. భార్గవి కళ్యాణ్ గారు, భార్గవి కళ్యాణ్ గారిని అడిగే క్వశ్చన్ అడగండి. కాంగ్రెస్ వాళ్ళని శ్వేతపత్రం అడగండి. రెండోది, అప్పుల గురించి మాట్లాడుతున్నారు కదా, దేశం ఎంత అప్పుల్లో ఉంది? ఇప్పుడు మీరు అంటున్నారు అమ్మో దేశం అప్పుల్లో గురికిపోతుంది బీజేపీ. చెప్పండి ఎలా, ఎంత పెరిగింది? ఎంత పెరిగింది చెప్పండి. నేను కాదు, మీరు ప్రశ్న అడిగారు కదా, మీ దగ్గర ఎంత క్లారిటీ ఉంది? ఇప్పుడు నేను అంటున్నా అండి, నేను ఇందాక నుంచి మీతో అంటున్నా, నరేంద్ర మోదీ గారు 2014లో ఆయన పిఎం అవ్వకముందు ఉన్న పరిస్థితుల కన్నా ఇప్పుడు ఈ 10 yearsలో పరిస్థితులు చాలా మెరుగుపడ్డాయి. చాలా విషయాల్లో మనం భారతదేశం గ్రోత్ అనేది చూసింది. బికాజ్ ఐ హ్యావ్ వన్ డేటా. నేను వినండి, నేను ఒక డేటా చూసా, నాకు తెలుసు ఓకే ఇంత అభివృద్ధి జరిగింది, సో అవర్ ఇండియా ఇస్ గ్రోయింగ్. నా దగ్గర ఒక డేటా ఉంది. మీ బాధ ఏంటి? ఒక నిమిషం అండి, నరేంద్ర మోదీ గారు రాకముందు ఇన్ని లక్షల కోట్ల అప్పు ఉంది అని మీ దగ్గర ఒక సెన్సస్ ఉండాలి. 10 సంవత్సరాలు ఇంత పెరిగాయి, మీ దగ్గర ఒక సెన్సస్ ఉండాలి. ఎంత అఫీషియల్ డేటా అదొకటి ఉండాలి. మీరు ఇవేం లేకుండా అప్పులు పెరిగిపోయాయి, పేదరికం పెరిగిపోయింది, ధరలు పెరిగాయి, ఇది పెరిగింది, ఆడికి కొవ్వు పెరిగింది అని మాట్లాడితే నేను దాని గురించి మాట్లాడలేదు. మీరు డేటా అడగండి, ధరలు పెరగలేదా? నేను తీసి ఆల్రెడీ మాట్లాడా. ఎంత ఉండింది 2014 కన్నా? పెరగలేదా? అప్పుడు ఎప్పుడు ఆయిల్ ప్యాకెట్, గ్యాస్ సిలిండర్లు ఇవన్నీ కొనాలంటే 100లలో అయిపోయి, ఇప్పుడు 1500, 1200, 1000 రూపాయలు ఈ లెక్కన పెరగలేదా? 2014 పెట్రోల్ ధరలు పెరగలేదా? డీజిల్ ధరలు పెరగలేదా? 2014 నరేంద్ర మోదీ గారు ప్రధానిగా కూర్చునే ముందు సెకండ్ వరకు
గ్యాస్ సిలిండర్ ధర ఎంత ఉందో మీకు తెలుసా? ఎంత ఉంది? అరే చెప్పండి అయ్యా, ఎంత ఉంది? మీరు మరి నన్ను మీకు ఏం ఇంటర్వ్యూ తెలియకుండా వచ్చి అసలు ఎందుకు ఇంటర్వ్యూ మీరు నన్ను చేస్తున్నారు? ఇంటర్వ్యూ చేస్తున్నారా? మీరు నేను నన్ను మిమ్మల్ని ఎందుకు ఇంటర్వ్యూ క్వశ్చన్ చేస్తున్నారా? మీరు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ మీరు నా చేస్తున్నానా? పార్టీ మీద క్వశ్చన్ వేస్తున్నారు. మీరు ధరలు పెంచేశారు. Question- అరే ఎంత పెంచారు? question- మీ దగ్గర question is data mine. ఉండాలి కదా. Data నా దగ్గర ఎందుకు ఉంటుంది? ఎందుకు ఉండాలి? మీ దగ్గర లేకుండా ఉండాలి. మాట్లాడతారు. Data మీ దగ్గర ఉండాలి. Data Data మీ దగ్గర ఉండాలి. లేకుండా- Data మీ data దగ్గర ఉండాలి. లేకుండా మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? ఎట్లా మాట్లాడుతున్నారు? ఎట్లా చెప్తున్నారు? బీజేపీ ఏం చేయలేదు, బీజేపీ రేట్లు ఏం చేయలేదు, ఏం చేయలేదని నేను అనట్లే. రేట్లు ఎట్లా పెంచినా నేను మీరు క్వశ్చన్ ఎట్లా నేను చెప్తున్నారు? మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా. నేను రేట్లు క్వశ్చన్ పెరిగాయని మీరు ఎలా చెప్తున్నారు? On what basis కాంగ్రెస్ are you asking this కాంగ్రెస్ question? హయాంలో 600కు గ్యాస్ సిలిండర్ దొరికేది. లేదు. 600కు లేదు. దొరికేది. ఎంతకు దొరికేది? 2014 ఐ గెస్ నా దగ్గర ఈ పిక్చర్ కూడా ఉంటుంది. ఒక గ్యాస్ బిల్ ఉంటుంది అండి, గ్యాస్ బిల్ 1 సెకండ్. యా, ఒరిజినల్దేనా అడుగుతున్నా. మేము ఏమంటారు, మేము జర్మన్ షెపర్డ్స్ కాదులేండి. వీ డోంట్ ఫాలో ఎనీ జర్మన్ షెపర్డ్స్. వీ టేక్ ద అథెంటికేటెడ్ డేటా అండ్ కమ్ ఫార్వర్డ్. ఇప్పుడు ఎవరిని అంటున్నారు? షీతు మెమోరియల్ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు ఇచ్చారు. ఇండియన్ వాళ్ళది డిస్ట్రిబ్యూటర్స్, ఇండియన్ వాళ్ళది, ఇండియన్ గ్యాస్ వాళ్ళది, స్టార్ డిస్ట్రిబ్యూటర్. ఇండియా మొత్తం అదే రేట్లు ఉందా? 2014 ఫిబ్రవరి 12th రోజుది బిల్ ఇది. 1212 రూపాయలు, 1212 రూపీస్. ఈరోజు ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్ కింద మీకు వచ్చే సిలిండర్ రేటు 400 రూపీస్. నరేంద్ర మోదీ గారు దీని ఉజ్వల యోజన స్టార్ట్ చేసినప్పుడు 800 దగ్గర స్టార్ట్ చేశారు. ప్రతి కొంచెం 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 ఏం చేశారంటే 600, ఇప్పుడు లాస్ట్ టైం 400కి తగ్గించారు. దీన్ని మళ్ళీ నెక్స్ట్ టర్మ్లో, ఎందుకనంటే మన దేశంలో ఓన్లీ గ్యాస్ ఫ్రీగా ఇచ్చేసేది మొత్తం సంపాదన తీసుకొచ్చి గ్యాస్ సిలిండర్ మీద పెట్టడానికి ఎకానమీ ఉండదు. ఇప్పుడు మనం సంపాదిస్తామండి, 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నాం అనుకోండి. నాకు ఐఫోన్ ఇష్టం, 1 లక్ష రూపాయలు పెట్టి ఈరోజు ఐఫోన్ తెచ్చేసుకుంటే నెలంతా నేను ఏం తింటా? కరెంట్ బిల్ ఎక్కడి నుంచి కడతా? నేను రోజు ఆఫీస్కి వెళ్ళి రావాలంటే పెట్రోల్ ఎక్కడి నుంచి కడతా? నా వెహికల్ ఈఎంఐసో లేకపోతే ఇంటి రెంట్ కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి కడతా? నాకు బట్టలు కానీ కొనుక్కోవాలంటే ఎలా కొనుక్కుంటా? సో దేశం కూడా అలానే నడుస్తుంది. మనకు ఒక ఇంత అమౌంట్ వస్తుంది ప్రజల నుండి అని అంటే దిస్ అమౌంట్ విల్ బి డివైడెడ్. సంక్షేమానికి ఎంత ఖర్చు పెట్టాలి, రోడ్ల డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గురించి ఎంత ఖర్చు పెట్టాలి, ఇట్లా హెల్త్ గురించి మనం ఎంత ఖర్చు పెట్టాలి, ఇది ఒక డివిజన్ అనేది జరుగుతూ ఉంటుంది. అందుకని గ్యాస్ ధరలు ఒకటేసారి తగ్గించలేరు. ఉజ్వల ఫ్రీ కనెక్షన్ అన్నారు కానీ దాని మీద సబ్సిడీ ఇస్తున్నారు. కంప్లీట్లీ 0 రూపీస్తో అది కుదరని పని. ఫస్ట్ 800తో స్టార్ట్ అయింది. ఈరోజు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ మీద 400 రూపీస్ సిలిండర్ తీసుకుంటున్నారు. ఈవెన్ మనం ఉజ్వల గ్యాస్ కనెక్షన్ అర్హత ఏమేమి అర్హత ఉండాలి? ఉజ్వల గ్యాస్ కనెక్షన్ వాళ్ళు లేని వాళ్ళు కూడా, ఇప్పుడు మేము ఉన్నాం, మాకు కనెక్షన్ లేదు, ఫస్ట్ నా గ్యాస్ బిల్ ఎంత వస్తుంది? లెస్ దెన్ 1200. 2014లో ఉన్న దానికన్నా నాకు ఇంకా తక్కువకే వస్తుంది సిలిండర్. ఈ ప్రైసెస్ని ఎట్లా హ్యాండిల్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం? హౌ ఇట్ ఈస్ బ్యాలెన్సింగ్? మీరు అది గమనించాలి. ఏదో గాల్లో మీరు పెంచేశారు, రేట్లు పెరిగిపోయాయి, అవి పెరిగిపోయాయి, ఇవి పెరిగిపోయాయి, పేదరికం పెరిగిపోయింది, నోట్తో చెప్పకండి. మీరే అన్నారు ఎకానమీ పెరిగింది, జీడిపి పెరిగింది అన్నారు కదా. ధరలు పెరగకుండా ఎకానమీ పెరగడం పాసిబులా? పాసిబుల్ అవుతుంది. కొంచెం నాకు ఆ నాలెడ్జ్ లేదు, ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు. ఫస్ట్లీ ఎకానమీ దేని మీద బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు ఎల్ఐసి ఉందండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఎల్ఐసి గవర్నమెంట్ పరిధిలో ఉన్నంత కాలము అది కొంచెం లాస్లోనే నడిచింది. నేను ఎగ్జాక్ట్ నెంబర్స్ నేను తీసుకోలేదు, ఎందుకంటే నా దగ్గర డేటా లేదు. అన్ని సమయాల్లో ఇట్లా డేటా ఉండదు. కరెక్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఇఫ్ యూ వాంట్ ద డేటా ఐ కెన్ గెట్ ఇట్ ఇన్ మినిట్స్. ఓకే, ఇఫ్ యూ ఛాలెంజ్ ఇన్ దట్ వే నేను కూడా చూసుకోగలుగుతాను. ఓకే, యా. సో ఎల్ఐసి ఎప్పుడైతే గవర్నమెంట్ కంట్రోల్లో ఉందో అప్పుడు అది లాస్లో ఉంది. ఎప్పుడైతే దాన్ని ప్రైవేటైజ్ చేశారో పాకిస్తాన్ జీడిపి కన్నా డబుల్ రేట్లో దాని ప్రాఫిట్ గ్రోత్ ఉంది. ఈవెన్ మీరు ఆర్బీఐ కూడా చూసుకోండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఓవరాల్ వరల్డ్ బ్యాంక్లో కూడా రిజర్వ్ బ్యాంక్ అన్ని బ్యాంక్స్ లాస్లో నడుస్తుంటే ఆర్బీఐ మాత్రం ప్రాఫిట్లో నడుస్తుంది. వై దిస్ ఈస్ హ్యాపెనింగ్? ఎందుకు? ఒక మనిషి అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకోండి, ఇప్పుడు మనకు వర్క్ జనరల్గా జనరేట్ అవ్వాలంటే ఎలా అవుతుంది? ఆన్ వాట్ బేసిస్? ఏదైనా ఒక ఇండస్ట్రీ కానీ కంపెనీ పెట్టాలి, తీసుకురావాలి. అప్పట్లో ఒక ఇండస్ట్రీ సెటప్ చేయాలి అని అంటే పెద్ద తలకాయ నొప్పి ఏంటంటే ఈ గవర్నమెంట్ నుండి ఆమోదం తీసుకొని రావడం. ఈ గవర్నమెంట్ క్లియరెన్సెస్ తీసుకొని రావడానికి దానికి చాలా రూల్స్ని పెట్టేసుకున్నారు. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రాసెస్. ఒక 150, 180 స్టెప్స్ ఉన్నాయి దానికి. అవన్నీ చేసుకుంటూ కంపెనీ సెటప్ చేసే అంత స్టేజ్కి ఇప్పుడు 100 కంపెనీలు స్టార్ట్ చేస్తే
లాస్ట్కి వచ్చేసరికి ఒక 4-5 సెటప్ అవుతున్నాయి. మిగతా కంపెనీలన్నీ అన్ని ప్రాసెస్ వరకు రావట్లా. ఏమైపోయిందనంటే మన భారతదేశంలో చాలా మందికి అంటే పర్సంటేజెస్ ఇవ్వాల్సిన దౌర్భాగ్యం ఏర్పడింది. పని ముందుకెళ్ళేది కాదు. ఇండస్ట్రీ సెటప్ చేయాలంటే లోకల్ లీడర్స్ అంటే లోకల్ పొలిటీషియన్ దగ్గర స్టార్ట్ చేసుకొని పైన వరకు ప్రతి ఒక్కరికి తినిపించాలి, కమిషన్స్ ఇవ్వాలి. అండ్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ త్రూ కూడా మనకి క్లియరెన్సెస్ రావాలంటే కూడా చాలా ప్రాసెస్ ఉండేది. సో ఈ తలకాయ నొప్పులన్నీ కాకుండా వాళ్ళు ఒక రేంజ్ వరకు ఫండింగ్ చేసుకునేవాళ్ళు. తర్వాత చాలా కార్పొరేట్ కంపెనీస్ వెనక్కి వచ్చేసాయి. రీసెంట్గా ఎయిర్సెల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా ఇదే చెప్పారు. 2014 కన్నా ముందు ఎయిర్సెల్ని అంటే అంత దిగజారిపోయి కంపెనీ అంత లాస్లో పడిపోయి క్లోజ్ చేసుకోవాల్సిన స్టేజ్ వచ్చిందంటే బికాస్ ఆఫ్ ద గవర్నమెంట్. అదే కంపెనీ ఇప్పుడు నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉండుంటే ఇట్ హ్యాస్ టు బీన్ లైక్ మంచి ప్రాఫిట్లో నడిచేది. ఎందుకనంటే మన వాళ్ళు ఇక్కడ పెట్టాలి, ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైనా రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని సేఫ్ ప్లేస్గా చూపించాలి. ప్రతిసారి ఎక్కడ బాంబు అటాక్ జరుగుతుందో, ముంబైలో జరుగుతుందా, హైదరాబాద్లో జరుగుతుందా, లుమ్నీలో జరుగుతుందా, గోకుల్ చాట్ దగ్గర జరుగుతుందా, లేకపోతే ఏంటో తెలియని పరిస్థితి. ఎవరు ఇన్వెస్టర్స్ ఇక్కడికి రారు. అండ్ ఇక్కడ మ్యాన్ పవర్ ఉన్నా కూడా ఇక్కడ సెటప్ చేయాలంటే గవర్నమెంట్ క్లియరెన్సెస్ చాలా ఉండేవి. నరేంద్ర మోదీ గారు వచ్చేసిన తర్వాత ఫస్ట్ చేసిన పని ఏంటి అని అంటే వీళ్ళకి యాక్సెస్ ఇవ్వడం. అండ్ మీరు ఇంకొకటి కూడా గమనించండి, నరేంద్ర మోదీ గారు చేసిన బిగ్గెస్ట్ టాస్క్ స్టార్టప్ ఇండియా అండ్ స్టాండప్ ఇండియా. ఈ రెండింటి వల్ల ఏమైందంటే యువత వాళ్ళు ఎంప్లాయ్మెంట్ కోసం వెతుక్కకుండా వాళ్ళు ఓన్గా ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసే రేంజ్కి వెళ్ళారు. లైక్ మీరు చూస్తే టీ హబ్స్ కానీ అంటే వాటి ఫ్రాంచైజ్లు, కొంతమంది ఏంటంటే ఓన్గా ఫ్యాబ్రిక్ స్టోర్స్ లాంటివి స్టార్ట్ చేయడం, రకరకాలుగా. అసలు కాంగ్రెస్ గవర్నమెంట్లో నాకు తెలిసి 7 యూనికార్న్స్ కూడా లేరు. యూనికార్న్స్ అంటే 1 బిలియన్ వాళ్ళ ఎకానమీ దాటాలి. వాళ్ళ కంపెనీ యొక్క వాళ్ళ బిజినెస్ అండ్ ఆల్ 1 బిలియన్ దాటాలి. కానీ అంత కంపెనీస్ కానీ ఏవి మన దగ్గర లేవు. కానీ నరేంద్ర మోదీ గారు స్టార్టప్స్ త్రూనే వాళ్ళకే ఫండింగ్ ఇచ్చి గవర్నమెంట్ త్రూ బ్యాంక్స్ త్రూ ఒక సర్టెన్ ప్రాసెస్ పెట్టి స్టాండప్ ఇండియా ద్వారా వాళ్ళకి లోన్స్ ఇవ్వడం. అండ్ అటు నుంచి స్టార్టప్స్ని బిల్డ్ చేసుకుంటూ ఇప్పుడు ఆల్మోస్ట్ మనం 100 యూనికార్న్ కౌంట్ని మనం దాటేసాం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు నాకు చాలా కొత్త ఆలోచనలు ఉంటాయి. ఇలా చేస్తే బాగుంటుంది, ఈ పలానా స్టార్టప్. కాంగ్రెస్ హయాంలో మనకు అలాంటి యాక్సెస్ అనేది ఏం లేదు. బీజేపీ ఏం చేసిందంటే స్టార్టప్స్ని బాగా ఇంక్రీజ్ చేసింది. అంటే ఎవరు వాళ్ళ ఓన్గా వాళ్ళ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయడం. ఇప్పుడు ఇనీషియల్గా నేను ఒక మంచి డిజైన్ చేయగలుగుతాను, ఓకే, నేను ఒక బొటీక్ లాంటిది నేను ఓపెన్ చేసుకోగలుగుతా. ఇనీషియల్ స్టేజ్లో మనం మ్యాన్ పవర్ని తీసుకోలేం బికాజ్ వీ కాంట్ పే దెమ్. కానీ బిజినెస్ పెరిగే కొద్ది ఏం చేస్తాం, మనం రిక్రూట్ చేసుకుంటూ ఉంటాం. అలా బిజినెస్ అనేది ఫ్రాంచైజ్లో ఓపెన్ చేస్తాం. తర్వాత ఏమవుతుంది, బిజినెస్ అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ స్ట్రాటజీ దట్ నరేంద్ర మోదీ హాస్ డన్. అసలు మనకి మాస్క్లు అంటే ఏంటో తెలియదు, శానిటైజర్లు అంటే ఓన్లీ డాక్టర్స్ వీళ్ళే వాడతారు. మనం శానిటైజర్లు ఇంట్లో ఎప్పుడైనా కొన్నామా? నెల సరుకుల్లో శానిటైజర్లు మనం కొన్నామా? కోవిడ్ కన్నా ముందు మనకు తెలియదు. పీపీ కిట్స్ ఎప్పుడైనా ధరించారా? ఓన్లీ ఎమర్జెన్సీలో డాక్టర్స్ వెళ్ళి సర్జరీస్ చేసే వాళ్ళే ధరిస్తారు. చాలా తక్కువ ఉండేది. మనం ప్రతిరోజు మాస్క్లు వేసుకొని తిరుగుతామా? మనకు ఆ హ్యాబిట్ లేదు. ఇలాంటి ఇండియా కోవిడ్ని ఎట్లా తట్టుకుందంటారు? అన్ని కోట్ల మాస్కులు ఒకటేసారి ప్రొడక్షన్ ఎట్లా జరిగాయంటారు? సెల్ఫ్ హెల్పింగ్ గ్రూప్స్ అని ఉమెన్కి ఓపెన్ చేశారండి. ఈ సెల్ఫ్ హెల్పింగ్ గ్రూప్స్ ద్వారా వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇవ్వడం స్టార్ట్ చేశారు. వీళ్ళు ఏం చేశారంటే చిన్న బిజినెస్లు స్టార్ట్ చేశారు. ఇంట్లో ఉండి కాటన్ క్లాత్స్తో మాస్కులు కుట్టి అదొక పెద్ద బిజినెస్ అయిపోయింది. మీరు చిన్న స్టాల్స్కి వెళ్ళినా కూడా వాడు హ్యాంగ్ చేసి పెడుతున్నాడు ఒక 10-20 మాస్కులు. నరేంద్ర మోదీ హ్యాస్ ఆ చిన్న విషయాన్ని పట్టుకున్నారు. ఏంటంటే మనం భారతదేశంలోని ప్రజలందరూ ఒక కష్టం వస్తే ఏకం అవుతారు. దాన్ని ఏకం చేసే కెపాసిటీ ఎవరి దగ్గర ఉంటుందంటే ఒక రాజకీయ నాయకుడి దగ్గర ఉంటుంది. ఇంట్లో కూర్చోబెట్టి బయటకు వెళ్లకుండా ఒక మహిళకి ఉపాధి కల్పించి ఈరోజు ఎకనామీని నరేంద్ర మోదీ గారు బిల్డ్ చేస్తానంటే ఎవరైనా నమ్మగలుగుతారా? అంత చిన్న స్టేజ్ అంటే నరేంద్ర మోదీ గారు స్టార్ట్ చేస్తే ఇప్పుడు 100 మంది యూనికార్న్స్ని మన భారతదేశం క్రాస్ అయ్యే రేంజ్ వరకు బీజేపీ హ్యాస్ గ్రోన్. ఇది బీజేపీ సక్సెస్ గా నేను ఎప్పుడు చూడట్లేదండి, ఇది దేశం యొక్క సక్సెస్ గానే చూస్తున్నాం. నేను యాక్సెప్ట్ చేస్తా నిజంగా. అంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలకు కూడా ఇంట్లో కూర్చొని పని చేసి డబ్బులు సంపాదించే ఒక మార్గం వచ్చిందంటే అది ఒప్పుకోవాల్సిన విషయం. కాకపోతే ఇట్లా ప్రపంచ ధనిక దేశాలతో పోటీ పడి ముందుకు పోయేంత ఎకానమీ పెరగాలంటే కేవలం అది మాస్కులతో శానిటైజర్లతో సాధ్యపడదని అయితే అనుకుంటున్నా. ఇట్స్ మై డౌట్ అనుకుంటున్నా. మరి ఇప్పుడు అలానే మీరు అనుకుంటున్నప్పుడు మన దేశం అంటే
నరేంద్ర మోదీ గారికి స్టాండింగ్ అప్లాజ్ వస్తుందంటే ఉండాలి కదా. ప్రతి రంగంలో మన యొక్క ఈ ఎకానమీ యొక్క డబ్బు అది ఆ వృద్ధి రేటు పెరిగినప్పుడే మనము ప్రపంచ దేశాలతో పోటీ పడగలుగుతాం. మీరు నాకు చెప్పింది మాస్కులు, శానిటైజర్లు వీటి గురించి చెప్పారు. ఎగ్జాంపుల్ ఇచ్చానండి. నేను యూనికార్న్స్ గురించి కూడా చెప్పాను, అలా అయితే ఇండస్ట్రీస్ గురించి, స్టార్ట్అప్స్ గురించి కూడా చెప్పాను. ఐ హ్యావ్ గివెన్ అ వెరీ బేసిక్ ఎగ్జాంపుల్ బికాస్ అందరికి అర్థమవుతుందని. ఇట్ డజంట్ మీన్ ఓన్లీ మాస్కులు కుట్టేసి మనం థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అయిపోతాం అనేది కాదు. ప్రతి చిన్న విషయాన్ని కూడా నరేంద్ర మోదీ గారు పట్టుకుంటున్నారు. దాన్ని హీఈస్ మేకింగ్ యూజ్ ఆఫ్ దట్ పాయింట్ అని మీకు అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తున్నా. ఒక దేశం యొక్క ఎకానమీ పెరగాలి అని అంటే వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ యు నీడ్? ఏది కావాలి చెప్పండి నాకు? రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు రోడ్స్, హైవేస్ కానీ, స్టేట్ హైవేస్, నేషనల్ హైవేస్ కానీ, రీజనల్ హైవేస్ కానీ, రూరల్ వేస్ కానీ ఎంత ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి నితిన్ గడ్కరీ గారి మినిస్ట్రీలో. ఇది ఏం చేసిందనంటే ఇట్ హ్యాస్ ఇంప్రూవ్ ద కనెక్టివిటీ. చాలా రూరల్ ఏరియాస్ నుంచి ఈవెన్ ఇంకొకటి కూడా, 1 స్టేషన్ 1 ప్రోడక్ట్ అని నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చారు. ఏంటనంటే ఇప్పుడు మనకి రైల్వే నెట్వర్క్ ఉంది. అది ఏంటి అనంటే ఒక సర్టెన్ ఏరియాకే రెస్ట్రిక్ట్ అయి ఉండదు. రైల్వే నెట్వర్క్ అనేది ఆల్ ఓవర్ ఇండియా, ఈవెన్ కొన్ని కొత్త రూట్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. లోకల్గా ఉన్న ప్రోడక్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఊరు ఉంది, మా ఊర్లో టమాటాలు చాలా బాగా పండిస్తారు. బట్ నేను ఓన్లీ మా ఊరికి కన్నా ఎక్కువ టమాటాలు మేము పండిస్తున్నాం, కానీ ఎక్కడికి వెళ్ళి సేల్ చేసుకోవాలి? ఫార్మర్స్ కెన్ గో మేక్ యూజ్ ఆఫ్ ద ప్రోడక్ట్. అందుకే ఆయన్ని వోకల్ ఫర్ లోకల్ అనే ఒక నినాదం కూడా ఇచ్చారు. మీ లోకల్గా ఉన్న ప్రొడక్ట్స్ గురించి మీరు ప్రచారం చేయండి. ఎక్కడో చైనా నుంచి వచ్చిన ప్రోడక్ట్, యూఎస్ నుంచి వచ్చిన ప్రోడక్ట్, దానికి మీరు ఎక్కువ ఏమంటారు అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు. ఓకే, కానీ మీరు గ్రో చేయాల్సింది ఏంటి? మీ స్వదేశీ ప్రోడక్ట్స్. దాని గురించి మీరు వోకల్ అంటే మీరు మాట్లాడండి, చెప్పండి. మీరు ఒక స్వదేశీ దుస్తులు వేసుకున్నారు, ఓకే, అది వేసుకోవడం వల్ల ఎవరికి బెనిఫిట్ అంటే అక్కడ ఒకరు బతుకుతున్నారు, ఒక కుటుంబం బతుకుతోంది, ఒక కళ అంతరించుకోకుండా ఉంటుంది. సో దిస్ ఈస్ హౌ హీ స్టార్టెడ్ విత్ అ వెరీ బేసిక్ థింగ్. అండ్ రైల్వే స్టేషన్స్లో 1 స్టేషన్ 1 ప్రోడక్ట్ అని తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? రైల్వేస్ త్రూ కూడా సప్లైస్ అనేది స్టార్ట్ అయిపోయి నౌ ఫార్మర్ కెన్ గో ఎనీవేర్ అండ్ సెల్. ఇలాంటి విషయాలు చాలా వచ్చాయి నరేంద్ర మోదీ గారి గవర్నెన్స్లో. అండ్ నెట్వర్కింగ్ ఎప్పుడైతే పెరిగిందో ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ని చేశారండి, నేను ఒక ప్రోడక్ట్ చేశాను, నేను ఒక లెహంగా కుట్టాను, బేసిక్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఉన్నది అందరూ అబ్బాయిలే. నేను మీకు అమ్మితే మీరు ఏం చేస్తారు? నా మార్కెట్ ఎక్కడుందో నేను అక్కడికి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు బుక్స్ ఉంది, నేను ఒక స్టేషనరీని పెట్టాలనుకుంటున్నాను, నేను తీసుకొచ్చి ఇండస్ట్రియల్ ఏరియాలో స్టేషనరీ పెడతా అంటే ఇట్స్ ఆఫ్ నో యూస్. ఒక స్కూల్ని ఎత్తుకొని స్కూల్కి ఎదురకుండా నేను పెట్టుకోవాలి. నరేంద్ర మోదీ గారు చేసిన పని అదే. హీ జస్ట్ వర్క్ ద వెరీ మైన్యూట్ థింగ్ ఇన్ భారత్. చిన్న చిన్న విషయాల్ని పట్టుకొని ఈరోజు దేశాన్ని ఈ స్టేజ్లో తీసుకొచ్చారు. ఆయన ఆలోచన విధానం ఎక్కడో ఉండదు. హీ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద వెరీ ఇనీషియల్ థింగ్. చాలామంది కాంగ్రెస్ వాళ్ళు కూడా బీజేపీ గవర్నమెంట్ని, నరేంద్ర మోదీ గారిని వేలెత్తి చూపించిన ఒక ఇష్యూ చెప్తాను. నరేంద్ర మోదీ గారు మోర్ దెన్ 11 crore టాయిలెట్స్ కట్టించారు అనేది మేము శ్వేతపత్రంలో విడుదల చేశాం. వేసే టాయిలెట్స్ కట్టిస్తే అది ఎందుకు డెవలప్మెంట్ అయ్యింది? వేస్ట్ ఆఫ్ మనీ, ఇన్ని క్రోర్స్ మీరు ఇందులో వేస్ట్ చేయడం కన్నా ఒక హాస్పిటల్ కట్టేవాళ్ళు అని ఒక ఇష్యూ రేజ్ చేశారు. నరేంద్ర మోదీ గారు టాయిలెట్స్ ఎందుకు కట్టించారని ఫస్ట్ థింగ్, మహిళల వాళ్ళ ఒక ఇండివిజువల్నెస్, అది వాళ్ళని కొంచెం కాపాడుకోవాలి, వాళ్ళ పొలాల్లోకి వెళ్ళడం కరెక్ట్ కాదు, వాళ్ళ శీలం భద్రంగా ఉండాలి అని చెప్పి కట్టించారు. అది ఓకే. అండి, ఇంట్లో మహిళ హెల్దీగా ఉంటే ఫ్యామిలీ అంతా బాగుంటుంది తెలుసా. నరేంద్ర మోదీ గారు ఆ బేసిక్ థింగ్ ఆలోచించారు. ఎప్పుడైతే టాయిలెట్స్ ఉండవో వీళ్ళు బయట మూత్ర విసర్జన లాంటివి చేస్తారు. దాని మీద వాళ్ళ ఇన్సెక్ట్స్ మన ఫుడ్ మీద, ఎందుకంటే మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బయటే తింటాం, బట్ నీట్గా చేస్తాడా చేయడం మన చేతిలో ఉంటుందా? స్ట్రీట్ ఫుడ్స్కి మనం బాగా అలవాటు పడిపోయాం. ఎందుకంటే మన ఎకానమీ అంటే మనం సంపాదించే దాంట్లో మన హైఫై రెస్టారెంట్స్కి వెళ్ళి చేయించుకునే స్టేజ్ లేదు. వెళ్ళినా కూడా అక్కడ కూడా చెప్పలేము, కల్తీలు అవి ఇప్పుడు జరుగుతూనే ఉంది. ఆ ఇన్సెక్ట్స్ వెళ్ళి ఫుడ్ మీద పడితే ఫస్ట్ ఇన్ఫెక్ట్ అయ్యేది ఎవరు? హెల్త్ పాడవుతుంది. ఎప్పుడైతే మనిషి యొక్క హెల్త్ పాడవుతుందో మనం ఏం చేస్తాం? హెల్త్ పాడంగానే ఫస్ట్ ఖర్చు పెట్టేది ఎక్కడికి తీసుకెళ్ళి ఖర్చు పెడతాం? హాస్పిటల్లో ఖర్చు పెడతాం. మనకి హెల్త్ బాగాలేకపోతే ఫస్ట్ మనం పని చేయడం మానేస్తాం. మనం పని చేయడం మానేస్తే ఎకానమీ ఆబ్వియస్లీ డౌన్ అవుతుంది. ఈరోజు టాయిలెట్స్ కట్టించడం వల్ల ఏమైంది, ఏంటి ప్రయోజనం అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సిటిజన్స్ యొక్క హెల్త్ని మనం కాపాడగలిగాం. అంటే మనకి అంటువ్యాధులు కానీ డిఫరెంట్ డిజీజెస్, ఆ వేస్ట్ నుంచి మనకి డిజీజెస్ రాకుండా అట్ ద సేమ్ టైం
మన చుట్టుపక్కల నీట్గా ఉంచుకోగలిగాం. దీనివల్ల ఏమైంది, ఇన్సెక్ట్స్ తగ్గాయి, మన హెల్త్ అనేది మెరుగుపడింది. మనము ఉద్యోగాలు అంటే లీవ్ తీసుకునే, ఈవెన్ మీరు ఈ సెన్సెస్ కూడా చూడండి, ఒక ఎంప్లాయీ ఒక సంవత్సరానికి తీసుకునే నెంబర్ ఆఫ్ సిక్ లీవ్స్ తగ్గాయి. ఇప్పుడు ఎందుకు తగ్గాయి? రూరల్ ఏరియాస్లో స్పెషల్గా చెప్పాలంటే అక్కడ నుంచే మనకి ఇలాంటి వ్యాధులన్నీ రావడం మొదలవుతూ ఉంటాయి. ఆఫ్ కోర్స్ అక్కడ అందరు కలిసి ఉంటారు. రూరల్ ఏరియాస్లో పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, పిన్ని, బాబాయ్, అత్త, మామ అని పలకరించుకుంటారు. కాబట్టి వాళ్ళు హెల్దీగా లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు, సిటీకి వస్తే ఆబ్వియస్లీ మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఈ ఒక్క విషయం గురించి నరేంద్ర మోదీ గారు టాయిలెట్స్ కట్టించారు. అండ్ హెల్త్ ఇండెక్స్ హ్యాస్ ఇంక్రీస్డ్. మన ఆరోగ్యం మెరుగుపడడం మొదలైంది. రెండో విషయం, మిలెట్స్ని ప్రమోట్ చేశారు ఆయన. ఎందుకనంటే మిలెట్స్ని, ఆర్గానిక్ ఫార్మింగ్ని రెండు ప్రమోట్ చేశారు. ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటారండి దీన్ని. నరేంద్ర మోదీ గారు ఎంత దూరం ఆలోచిస్తున్నారు అన్నదానికి ఇవే నిదర్శనాలు. ఇఫ్ ఇన్ కేస్ ఇంత చేశాక కూడా, అంటే మంచి తిండి తినండి అని మోదీ చెప్పారు, మిలెట్స్ తినండి, అవే మన దేశం, మన యాన్సిస్టర్స్ అందరూ అవే తిని బతికారు, నిలకడగా ఉన్నారు, స్ట్రాంగ్ ఉన్నారు. ఇప్పుడు మనం హెల్దీగా ఉన్నాం అనుకోండి, దేశం ఆబ్వియస్లీ హెల్దీగా ఉంటుంది కదా. మనం వర్క్ చేస్తుంటే ఎకానమీ పెరుగుతూనే ఉంటుంది, మనం అందరం హెల్దీగా ఉంటే పని చేస్తూ ఉంటాం. నరేంద్ర మోదీ గారు ఇవన్నీ చెప్తూనే ఎవరికైనా కుటుంబంలో ముసలి వాళ్ళు అయ్యాక కొన్ని ప్రాబ్లమ్స్ ఆబ్వియస్లీ వస్తాయండి. హార్ట్ ప్రాబ్లమ్స్ అనో, కిడ్నీ ప్రాబ్లమ్స్ అనో, ఏవో ఒక ప్రాబ్లమ్స్, క్యాన్సర్ అనో ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు ఇంత కష్టపడుతున్నారు, మీ ఇంట్లో మీ తాతయ్యకో లేకపోతే అమ్మకో బాగాలేదు అనుకోండి, మీరు ఈ సంపద తీసుకెళ్ళి గోల్డ్ మీదనో, ల్యాండ్ మీదనో, బిజినెస్లో ఇన్వెస్ట్ చేయరు. మీ అమ్మ ఆరోగ్యం కోసం హాస్పిటల్కి ఖర్చు పెడతారు, విచ్ ఈస్ వేస్ట్. అందుకే మోదీ గారు ఏం చేశారు, మీ మొత్తం మీ ఫ్యామిలీ ఎకానమీ అంతా పడిపోతుంది, అవునా కాదా? మీరు ఇన్ని లక్షలు, 10 లక్షలు నేను ప్లాట్ కొనుక్కుందాం దాచిపెట్టిన డబ్బు తీసుకెళ్ళి మీ అమ్మగారు పెట్టకుండా ఉండలేం కదండి. పెడతాం ఆబ్వియస్లీ అమ్మ కోసం. పెడితే ఏమవుతుంది, మీ 10 లక్షలు దేని మీద ఇన్వెస్ట్ చేస్తుంది, దేని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు మీరు ఆర్థికంగా చితికిపోతున్నారా లేదా? మీరంటే మీరే కాదండి, దేశంలో ఎక్కడైనా మీ కుటుంబం ఎలానో పక్క కుటుంబం కూడా అంతే, దేశం అంతా కూడా కుటుంబమే. నరేంద్ర మోదీ గారు ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ తీసుకొని వచ్చి ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి పర్టికులర్గా ఫైండ్ అవుట్ చేసి మరి వాళ్ళకి కార్డ్స్ ఇచ్చి ప్రతి సంవత్సరం 5 లక్షల వరకు ఉచిత ట్రీట్మెంట్లు ఇప్పిస్తున్నారు. దీనివల్ల ఏమైంది, ఏంటి యూజ్? మాకు ఓట్లు వస్తాయని కాదు, దేశం బాగుంటుంది, హెల్దీగా ఉండడం. ఇది ఒక చిన్న విషయం. ఇక్కడ నుండి మొదలు పెట్టుకుంటే ఎన్నో విషయాలు నరేంద్ర మోదీ గారు చేసినవి. మీరు అదే యంగ్స్టర్స్కి తీసుకోండి, అటల్ థింకరింగ్ ల్యాబ్స్ అని చెప్పేసి స్కూల్స్ని ల్యాబ్స్తో కనెక్ట్ చేశారు. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు కోవిడ్ రాగానే దేశం చాలా ఈవెన్ అంటే మన దేశం మీద చాలా ఇతర దేశాలకి కన్ను ఉంటుంది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడు నాశనం అయిపోతాం, మనం ఎప్పుడు పడిపోతాం, వీళ్ళ మీద ఎప్పుడు హుకుం చెలాయించాలి. శత్రు దేశాలే కాదు, మనకు మంచిగా ఉంటూ కూడా వెన్నుపోటు పొడిచే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకు కూడా ఎలా సమాధానం చెప్పాలో మనకు బాగా తెలుసు. కానీ మనం నిలబడాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఫారిన్ వ్యాక్సిన్స్ చాలా వచ్చాయండి, స్పుత్నిక్వి కానీ ఇలాంటివి. ఆపోజిషన్ వాళ్ళందరూ అన్నారు దేశం ఏమో వలకాడ అయిపోయే స్టేజ్లో ఉంది, నరేంద్ర మోదీ స్పుత్నిక్వి లాంటి వ్యాక్సిన్, రష్యన్ వ్యాక్సిన్స్ ఇవి అవి పర్చేస్ చేయకుండా దేశం అంటే ప్రజల యొక్క భద్రత చూడట్లేదు, వాళ్ళ ఆరోగ్యాన్ని పట్టించుకోవట్లేదు అని అంటున్నారు. కానీ వాళ్ళు ఎన్ని టర్మ్స్ పెట్టారు తెలుసా అండి? మన దేశాన్ని మొత్తం వాళ్ళకి ఒక పల్లెల్లో పెట్టి అర్పించేసేయాలి, అవసరమా మనకి? మన భారతదేశంలో ఆయుర్వేదం, హోమియోపతి ఇలాంటి మెడికేషన్స్ అంటే ఒక నార్మల్ చెత్త, ఒక ఏమంటారు, ఒక చెరువు పక్కన పెరిగే ఒక మొక్క నుంచి కూడా ఒక మెడిసిన్ని తీసి ఏ రోగానికి ఇది పనికొస్తుందో అని రాసే ఆయుర్వేదం మన కళ. అంత వనరులు కూడా మన దగ్గర ఉన్నాయి, మన అడవులలో అంత మెడిసినల్ వాల్యూస్ కలిగిన ప్లాంట్స్, హర్బ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి, అంత నాలెడ్జ్ మన దగ్గర ఉంది. అసలు ఆయుర్వేదం అంటే సైన్స్, ఈ ట్రీట్మెంట్స్ అంతా నాలెడ్జ్ స్టార్ట్ అయింది భారత్లో. ఎవ్వరు నమ్మలేదు మన సైంటిస్టులని, బట్ నరేంద్ర మోదీ గారు వెన్నుదట్టారు. కష్టంలో ఉన్నప్పుడు అదొక నాయకుడి లక్షణం అండి, గొప్ప లక్షణం అది. కష్టంలో ఉన్నప్పుడు కుంగిపోలేదు ఆయన. ప్రజల్ని నేను ఎలా రక్షించుకోవాలో రక్షిస్తా, లాక్డౌన్ పెడతాను, వాళ్ళకి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను, కానీ మీ పని ఏంటి? ఫోకస్ ఆన్ వ్యాక్సిన్. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వ్యాక్సిన్ని తీసుకొని రమ్మని చెప్పి సైంటిస్టులతో ప్రతిరోజు ఈవెన్ రాత్రి పూట కూడా వాళ్ళకి ఫోన్లు చేసి కాన్ఫరెన్స్లోకి తీసుకొని ఎంతవరకు వచ్చింది, ఏంటి పరిస్థితి, ఈ కోవిడ్ ఎవరికీ తెలియదు, ప్రపంచ దేశాలే వాళ్ళ సైంటిస్టులు అర్థం కావట్లేదు దీన్ని ఎట్లా కిల్ చేయాలి వైరస్ అని. కానీ మన వాళ్ళు ఎట్లా ప్రోగ్రెస్ అయ్యారంటే 9 monthsలో, వితిన్ 9 monthsలో కోవిడ్ వ్యాక్సినేషన్ ఇప్పటికీ 3 doses అయిపోయింది. అది కాకుండా మన శత్రు దేశాలు లేదు, పగోడు లేదు, మనోడు లేదు,
ఎవరికి ఆపద వస్తే వాడికి ఫ్రీగా వ్యాక్సిన్ పంపించి ఈరోజు ఆదుకున్నారు కాబట్టే మన దేశానికి ఆపద తీసుకురావాలని ఆలోచించే ప్రతి దేశానికి భయం పుడుతుంది. ఇప్పుడు వీళ్ళ వెనక బలగం ఉంది అని చూసి భయపడుతున్నారు. ఇలాంటివి చాలా అండి. మనం ఎన్ని ప్రొపగండాలైనా చేయనివ్వండి, రాజకీయ నాయకులు చాలా ప్రొపగండాలు చేస్తారు. ఎందుకంటే వాళ్ళు గెలవాలి, వాళ్ళకి పవర్ కావాలి, వాళ్ళకి డబ్బు కావాలి. ఈరోజు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ లేకపోతే ఏ నాయకులైనా మీరు ఎవరినైనా తీసుకోండి, వాళ్ళు సంపాదించుకుంటారు, బయట ఎక్కడో ఫారిన్లో ఇన్వెస్ట్ చేసుకుంటారు. ఇక్కడ ఏమైనా సిబిఐ ఈడీ అన్నాం అనుకోండి, అక్కడికి జంప్ అయిపోతారు, అక్కడ సెటిల్ అయిపోతారు. నష్టపోయేది ఎవరు? నిజంగా అట్లా పోతారా ఇప్పుడు? నష్టపోయేది ఎవరు? యూ టెల్ మీ. జనాలు నష్టపోతారా? ఇప్పుడు మన రాష్ట్రానికి ఇప్పుడే పుట్టిన పసిపిల్ల అన్నాడు 2014లో, 2024 వచ్చి 10 సంవత్సరాలు ఏమైంది? 5 లక్షల కోట్ల అప్పు అయ్యింది. ఇప్పుడు ఆ బర్డెన్ ఎవరి మీద పడుతుందండి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికైనా కూడా ఇట్ ఈస్ వెరీ టఫ్ ఫర్ హిమ్. గవర్నమెంట్ని నడపాలని చాలా కష్టం రేవంత్ రెడ్డి గారికి. ఎందుకనంటే ఆ అప్పులు తీర్చుకోలేరు. కొత్తగా ఎంత డబ్బు వచ్చినా అది వెళ్ళిపోతూనే ఉంది. పరిపాలన ఎలా జరుగుతుంది? సో ఒక ఫ్యూచర్ విజన్ లేకుండా పరిపాలన ఎప్పుడైతే చేస్తారో నాయకులు, కేవలం ఓట్ల కోసం, కేవలం ప్రొపగండా నడిపిస్తూ ఉంటారో, అలాంటి నాయకుల వల్ల ఇప్పుడు మన రాష్ట్రం నష్టపోతే దేశం కూడా నష్టపోతుంది కదండి. సో దిస్ ఈస్ హౌ యూత్ హ్యాస్ టు థింక్. పాత జర్నలిస్టులు కానీ నాయకులు కానీ చాలామంది చాలా ప్రొపగండా నడిపారు. కానీ ఇప్పుడుంది సోషల్ మీడియా యుగం కదా. ఇప్పుడు ఒకటి న్యూస్లో వేస్తే మన తాతల తరంలో TV9లో పలానాది వచ్చింది, NTVలో పలానా, లేకపోతే దూరదర్శన్లో పలానాది వచ్చింది అంటే నమ్ముతారు. వాళ్ళు దాని వెనకుండి రీసెర్చ్ ఏం చేయరు. అండ్ చేసేంత టైం కూడా ఉండదు. రూరల్ ఏరియాస్లో ఇప్పటికి కూడా అంతే. ఫోన్ వచ్చాక ఒక విషయం మీ ఛానల్ వాళ్ళే ఏదో వేశారనుకోండి న్యూస్, ఫర్ సపోజ్, అది కరెక్టో కాదో నాకు తెలియదా ఫోన్లో చూసుకుంటే? విత్ ఇన్ నో టైం అది నిజమో అబద్ధమో తెలిసిపోతుంది. యూత్ హ్యాస్ టు అబ్జర్వ్ దిస్. పొలిటికల్ పిట్లో పడకండి మీరు. మరి ఆ యూత్ అందులో పడద్దు. యూ షుడ్ ఫోకస్. ఎందుకు? మీ రేవంత్ రెడ్డి గారు వచ్చి కూర్చున్నప్పుడే కదా మోదీకి ఓటేస్తామని చెప్పింది. ఆప్కే అదాలత్ ఏమైంది? లాంటి వాళ్ళు ఎందుకు? నేను అదే అండి ఇందాక జర్మన్ షెపర్డ్ గురించి మాట్లాడా కదా. హీఈస్ ధ్రువ్ రాతే. మిస్టర్ జర్మన్ షెపర్డ్, ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ సంథింగ్ అబౌట్ భారత్, డోంట్ సిట్ ఇన్ జర్మనీ అండ్ స్పీక్. ఇఫ్ యూ హ్యావ్ దట్ daringness, if you want to change something in Bharat, come sit in Bharat and speak. ఎక్కడో జర్మనీలో కూర్చొని అక్కడ అరుచుకుంటూ భారతదేశం గురించి వాడేంటండి మాట్లాడేది? ఇక్కడ దేశంలో ఉండు, మాట్లాడు, విల్ షో యువర్ ప్లేస్. ఇఫ్ నిజంగా నువ్వు అంత మార్పు కోరుకుంటే, ఇప్పుడు యూ షుడ్ లివ్ ఇన్ అ నేషన్ దట్ యు లైక్, ఆర్ యూ షుడ్ లైక్ ద నేషన్ దట్ యు ఆర్ లివింగ్ ఇన్. నీకు నచ్చిన దేశంలో నువ్వు ఉండు, లేకపోతే నువ్వు ఉన్న దేశాన్ని నువ్వు ఇష్టపడు. వాడు రెండు చేయట్లా. అటు ఇటు కానీ గాడిద గురించి ఎందుకు మాట్లాడాలి? అక్కడ ఉండి ఇక్కడ గురించి మాట్లాడదంటారా? మాట్లాడొచ్చు, బట్ హీస్ ట్రైంగ్ టు రన్ అ ప్రొపగండా. పైసా బేస్డ్ ప్రొపగండా నడుపుతున్నాడు ధ్రువ్ రాతే. అండ్ వీ డోంట్ ఈవెన్ గివ్ అ షిట్ ఫర్ హిమ్. వాడిని అసలు మేము కన్సిడర్ కూడా చేయము. బికాజ్ మాకు తెలుసు ఎవడు ప్రొపగండా నడుపుతున్నాడు, ఎవడు మంచి చేయాలనుకుంటున్నాడు, ఎవడు చేయొద్దు అనుకుంటున్నాడు. మాకు క్లారిటీ ఉందండి. ఈవెన్ యూత్ హ్యాస్ అ క్లారిటీ. అందుకని ఎగ్జిట్ పోల్స్ కూడా బల్లగుద్ది మాట్లాడుతున్నాయి ఎన్డీఏ అని. అయితే సరే ఎగ్జిట్ పోల్స్ అని మీరే అన్నారు. అప్పుడప్పుడు ఎగ్జిట్ పోల్స్ తారుమారు కూడా అవుతాయి. మరి అది చూద్దామండి. విల్ వెయిట్. మేము అధికారంకి రావడం కోసం 1980 నుంచి పార్టీ ఫామ్ అయిన దగ్గర నుంచి కష్టపడితే, ఎంతోమంది బీజేపీలో ప్రాణత్యాగాలు చేస్తే, ఈరోజు ఒక స్టెబుల్ గవర్నమెంట్ 2014లో ఫామ్ చేసిన తర్వాత మేమేంటో 10 ఏళ్లలో చూపించాం. దేశాన్ని మేము ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నాం 10 ఏళ్లలో చూపించాం. అలాంటిది ఎల్లుండే కదా, ఒక 1 డే ఆగలేమా? June 4th ఇస్ నో, ఎంత దూరం ఏం లేదు. వి విల్ వెయిట్ ఫర్ ద రిజల్ట్ టు కమ్. మేము మా ప్రయత్నం అయితే మేము 100% చేసాం. మేము ఎంత చేయాలో మేము అంతా చేసాం. రిజల్ట్ ప్రజల్లోకి వదిలేస్తాం. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అయ్యాయి. అంతకుముందు బండి సంజయ్ కుమార్ గారు యాత్రలు చేశారు, మేము అన్నయంబడి ఉన్నాం. పార్టీ అధికారంలో తీసుకొని రావాలని మేము చాలా కొట్లాడాం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అలా గాల్లో వచ్చి గెలిచి ఈరోజు సీఎం అయ్యారు. కానీ నిజంగా ప్రజల కోసం కొట్లాడింది భారతీయ జనతా పార్టీ. గాల్లో వచ్చి సీఎం అయ్యారా? అంతే, ఇట్లా వచ్చేసాడు ఆయన. అంతే. ఎంత ఇప్పుడు మీరు బీజేపీ కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్కి అపోజిట్గా చేసిన ధర్నాలు కానీ, వాళ్ళకు అపోజిట్గా చేసిన ర్యాలీస్ కానీ, దీక్షలు కానీ మీరు తీసి చూడండి. కాంగ్రెస్ ఎన్ని చేసినా తీసి చూడండి. నిజంగా కొట్లాడింది ఎవరు? మేము అంత కొట్లాడి, అంత జరిగి, అంత చేసినా
ప్రజలు మమ్మల్ని 8 దగ్గర ఆపేసినా కూడా మేము మళ్ళీ ప్రజలను వదిలిపెట్టలే, మేము మళ్ళీ తిరగడానికి సిద్ధంగా ఉన్నాం. నేనే చెప్తా, నా నోటిని స్వయంగా ఇప్పుడు నేనే చెప్తా. బండి సంజయ్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం పైన తీవ్ర పోరాటం చేసిరు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళి ధర్నాలు చేయడమా, కొట్లాడమా, ప్రశ్నించడమా చేసిరు. మరి ఇన్ని చేసిన బండి సంజయ్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఎందుకు ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాలేకపోయింది? అలా వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు అధికారంలోకి వచ్చింది? ఇంత పోరాడిన బీజేపీ పార్టీ ఎందుకు రాలేదు? చాలా రీజన్స్ ఉండొచ్చండి. ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీకి గెలవడము, ఓడిపోవడము, దీని వెనుక చాలా రీజన్స్ ఉంటాయి. మెయిన్ రీజన్ ఒక్కటి చెప్పండి, మీ మనసులో ఉన్నది. బండి సంజయ్ని అధ్యక్షత పదవి నుంచి వెళ్ళి తొలగించడమే అనేది జనాల్లో ఉన్నది. దిస్ ఇస్ షూర్లీ వన్ రీజన్. దాన్ని మనం కాదు అని తోసి పక్కన పడడానికి అసలు అది కరెక్టే కాదు. బండి సంజయ్ కుమార్ గారిని తీయడం అనేది బీజేపీలో కూడా ఎవరు యాక్సెప్టెన్స్ లేదు. అయ్యో, బీజేపీలో నో వన్ ఈజ్ యాక్సెప్టింగ్. బండి సంజయ్ కుమార్ గారిని పార్టీ అధ్యక్ష పదవి నుండి తొలగించడం అనేది భారతీయ జనతా పార్టీలో ఉన్న కార్యకర్తలు ఎవ్వరూ ఒప్పుకోవట్లేదు, ఒప్పుకోరు కూడా. ఎందుకు? బండి సంజయ్ గారిని తొలగిస్తే అధికారం కూడా చేజిక్కించుకోకుండా అధికారాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది అనేది కనీసం సెంట్రల్లో ఉన్న భారతీయ జనతా పార్టీకి తెలవలేదా? కనీసం ఆ ఇంకిత కూడా అర్థం కాలేదా? నేను ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు యాజ్ అన్ ఇండివిజువల్గా నేను ఆలోచించుకుంటే నాకు ఎలా ఉంటుంది, బండి సంజయ్ కుమార్ గారిని ఎందుకు తీయాలి, అది లాస్ట్ మూమెంట్లో ఎందుకు తీశారు, నాకు ఒక ఉక్రోషం ఉంటుంది, కోపం ఉంటుంది. కానీ బండి సంజయ్ కుమార్ గారు ఒక మాట అన్నారు, కమిట్మెంట్ గల కార్యకర్త పార్టీ ఏం చెప్తే ఆ లైన్లో పనిచేస్తాడు. నేను ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నన్ను అధ్యక్షుడిగా చేస్తే ఆ బాధ్యతను భుజం మీద తీసుకుంటాను, పార్టీ అధికారంలో రావడానికి నా వంతు కృషి చేస్తాను, కార్యకర్తలు కూడా సంఘటితం చేసి ఆ సంకల్పం వైపు అంటే ఆ దిశ వైపు తీసుకొని వెళ్తాను. అదే లేదు నువ్వు కాదు అన్నా కూడా ఎవరు అధ్యక్షుడైనా కూడా వాళ్ళ వెంట జెండా మోసి పార్టీ కోసమే పనిచేస్తున్నారు బండి సంజయ్ కుమార్ గారు. బండి సంజయ్ గారి గురించి మీరు మంచి చెప్తారు. సరే, ఒక మెసేజ్ ఏమి ఇచ్చారు? ఆయన పాజిటివ్ గానే ఉన్నాడు, ఆయన పాజిటివ్ గా ఉన్నాడు, ఉండాలని చెప్పాడు, అది బాగుంది. కానీ మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కావచ్చు, మీ అధిష్టానం కావచ్చు, బండి సంజయ్ ని అధ్యక్షత పదవి నుంచి తొలగించింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనేనా? కాంగ్రెస్ కి ఎప్పుడు సపోర్ట్ ఉన్నది. అసలు బీజేపీ బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి అసలు సంబంధమే ఉండదు. మరి ఇప్పుడు బండి సంజయ్ ని తొలగిస్తే బీజేపీ గ్రాఫ్ పడిపోతుంది అనేది మీకు అనిపించలేదా? అధిష్టానానికి అనిపిస్తుంది అని తెలిసినా కూడా మార్చడానికి కారణాలు కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడమే అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. ఉండదండి, ఇప్పుడు అలా ఉండదు. బండి సంజయ్ కుమార్ గారు అధ్యక్షుడు అవ్వకముందు ఎంతమంది అధ్యక్షులు అయ్యారు బీజేపీకి? ఎంతమంది వెళ్ళిపోయారు? అంటే ఇప్పుడు మాది ఒక నేషనల్ పార్టీ, దానికి ఒక సిద్ధాంతము, దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఒక టైం పీరియడ్, దానికి ఒక సిస్టమ్ ఉంది. ఎవరికో నచ్చాడు కాబట్టి పెట్టేసాం, నచ్చలేదు కాబట్టి తీసేసాం. కాంగ్రెస్ ఏదేమైనా లేకపోతే డైనాస్టీ పాలిటిక్స్ పెట్టొచ్చు అనేది ఒకటి ఉంటుంది కదా. సెకండ్ టర్మ్ లో కూడా మళ్ళీ గతంలో ఉన్నవారు నియమించవచ్చు, అది కూడా ఉంటుంది మీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల్లో. ఇప్పుడు నేను యాజ్ అన్ ఇండివిజువల్, జేపీ నడ్డా యాజ్ అన్ ఇండివిజువల్, నరేంద్ర మోదీ యాజ్ అన్ ఇండివిజువల్, అమిత్ షా యాజ్ అన్ ఇండివిజువల్ డెసిషన్స్ ఏం తీసుకోరండి. పార్టీలో సమిష్టిగా తీసుకుంటారు నిర్ణయం. అందరు కూర్చొని ఒక డెసిషన్ తీసుకుంటారు. ఇది ఓటింగ్ ప్రాసెస్లో జరిగేది. బండి సంజయ్ కుమార్ గారు కక్ష ఏమైనా ఉన్నదా బండి సంజయ్ పైన అధిష్టానంలో? ఒక రీజన్ మీద, ఏ రీజన్ మీద తీశారు అనేది ఈవెన్ కార్యకర్తలు తెలియదు, బయట తెలియదు, ఎవరికి తెలియదు, తీశారు. రీజన్ తెలియకపోవడం వల్లనే ఇవాళ కాంగ్రెస్ ను గెలిపించడానికి పనిచేసింది భారతీయ జనతా పార్టీ అనేది ముద్ర పడింది. ఆ రీజన్ తెలియకపోవడం వల్లనే. అస్సలు అది జరగని పని. ప్రతిదీ తెలుసుకోవాలనుకోకండి. ఇప్పుడు సంసారం అట్లీస్ట్ మీ కార్యకర్తలకైనా తెలియాలి కదా, మాకు తెలియకుండా తెలంగాణ తెలియకపోయినా మీలాగా ఫైట్ చేసే వాళ్ళకైనా తెలియాలి కదా. చెప్పమేమో, మీరు అది కూడా చూసుకోండి. తెలిసినా చెప్పమేమో, నమ్మకం పోతుంది జనాలకు భారతీయ జనతా పార్టీ. ప్రతిదీ కెమెరా ముందే చేయాలని మీరు అనుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంసారం 4 గోడల మధ్య చేస్తారు. ఈ సంసారం అయితే కాదు కదా. బండి సంజయ్ గారు అధ్యక్షత పోవడం అనేది సంసారం కాదు కదా. ఈ సంసారం ఏమంటున్నా అంటే వెన్ ఇట్స్ అ ఫ్యామిలీ థింగ్, కొన్ని విషయాలు ఇంటర్నల్ గా జరుగుతాయి. మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఇది ఫ్యామిలీ థింగ్ అయితే కాదు. ప్రతి విషయం తెలవాలా? బీజేపీ ఇస్ అ ఫ్యామిలీ బై ఇట్ సెల్ఫ్. ఇప్పుడు ప్రజానాయకుడు బండి సంజయ్ గారు, ఆయన నమ్ముకొని ఎంతో మంది కార్యకర్తలు తిరిగినరు. ప్రతి డెసిషన్ పార్టీలో జరిగేది ఎందుకు అని జర్నలిస్ట్లకు కానీ మీడియా ఛానల్స్ కి ప్రతిదీ తెలవాల్సిన అవసరం లేదనేది నా ఒపీనియన్. బండి సంజయ్ గారు అయితే తెలవచ్చు అనుకుంటున్నాను. ఒక మీటింగ్ అనేది ఇంటర్నల్ గా ఒక 4 గోడల మధ్య జరుగుతోంది, కెమెరాల్ని ప్లీజ్
వెయిట్ అవుట్ సైడ్ అన్నప్పుడు అది చెప్పలేక ప్లీజ్ వెయిట్ అవుట్ సైడ్. అసలు కారణం చెప్పలేక స్కిప్ చేస్తున్నారు సింపుల్. అరే మా ఇష్టం భయ్, ఇప్పుడు బీజేపీ ఇష్టం. ఒక రోజు బండి సంజయ్ కుమార్ గారు ఎవరో తెలియదు, ఆయన కరీంనగర్లో ఒక నార్మల్ కార్యకర్త. ఆయనని కార్పొరేటర్గా చేసిన ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఓడిపోయారు, ఎంపీగా గెలిచారు. ఆయన ఎవరో కూడా రాష్ట్రానికి తెలియని టైంలో ఆయన పనిని చూసి తీసుకొచ్చి రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు. ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో అధ్యక్షుడు మార్పు అవసరం అని గుర్తించిన నాయకత్వం ఆబ్వియస్లీ ఇట్స్ రాంగ్. యాజ్ అ కార్యకర్త అల్సే అది కరెక్ట్ డెసిషన్ అయితే కాదు అని. కానీ వాళ్ళు మేమేం చేయాలి దానికి? హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్? వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. యాజ్ అ కార్యకర్త నాకు ఒక డిసిప్లిన్ ఉంటే, పార్టీ సిద్ధాంతం దాని లైన్ క్రాస్ చేయొద్దు అనే ఒక సిద్ధాంతం అంటే నాలో ఉంటే అది ఐ విల్ స్టాండ్ ఆన్ దట్. అండ్ నేను దాని మీదనే ఉన్నాను. నాకు ఎంత బాధ ఉన్నా, ఈవెన్ బండి సంజయ్ కుమార్ గారికి కూడా ఎంత బాధ ఉన్నా, ఆయన మళ్ళీ నన్ను అధ్యక్షుడిగా తీసేశారు, పార్టీని నేనే లేపా తెలంగాణలో, నేను లేకపోతే పార్టీ లేదు అని చెప్పి పార్టీ వదిలేసి వేరే డకోటా పార్టీలోకి వెళ్ళలేను. ఆయన నమ్ముకున్న సిద్ధాంతమే కార్యకర్తలకు కూడా నేర్పించారు. అది స్ట్రాంగ్ లీడర్షిప్ అంటే. ఈరోజు నీకు టికెట్ ఇస్తే పార్టీ మంచిదా? టికెట్ ఇవ్వకపోతే పార్టీ మంచిది కాదా? నిన్ను ప్రెసిడెంట్ చేస్తే పార్టీ మంచిది, ప్రెసిడెంట్ చేయకపోతే పార్టీ మంచిది కదా? ఇలాంటి నాయకుల గురించే మీరు ఆలోచించేది. కానీ మా దాంట్లో అలాంటి వాళ్ళు లేరండి. ఒక పార్టీ ప్రెసిడెంట్ చేసినప్పుడు బండి సంజయ్ కుమార్ గారు ఎంత స్టెబుల్ మెంటాలిటీలో ఉన్నారో, తీసేసినప్పుడు కూడా అంతే స్టెబుల్ మెంటాలిటీలోకి వెళ్ళారు. మీరు అంటున్నారు, 1 సెకండ్, మీరు అంటున్నారు ఆయన స్టేట్ ప్రెసిడెంట్గా తీసేశారు అని. మరి అదే వ్యక్తిని ఒక నార్మల్ కార్యకర్తగా ఉన్న వ్యక్తి ఏదైనా మీటింగ్లో అయితే ఆయన సొంతంగా పోస్టర్లు అతికిపెట్టేవారు. రాత్రి అంతా కరీంనగర్ తిరిగి పోస్టర్లు అతికిపెట్టేవారు. అలాంటి స్టేజ్లో ఉన్న వ్యక్తి స్టేట్ ప్రెసిడెంట్ అయ్యారు. తీసేయడం గురించి మీరు మాట్లాడుతున్నారు, కానీ ఆయన ప్రెసిడెంట్గా తీసి నేషనల్ జిఎస్గా నియమించారు. జేపీ నడ్డా గారు లాంటి వ్యక్తులు కూడా కానీ ఆయన అవసరం ఇప్పుడు నేషనల్ జిఎస్ కంటే కూడా తెలంగాణకి ఎక్కువ అవసరం ఉందేమో అని మీరు చెప్పండి. అవునా కాదా మీరు చెప్పండి. ఆయనకి పొలిటికల్ లైఫ్లో చూసుకుంటే ఇప్పుడు నాకేం అవసరం అన్న దానికన్నా పార్టీకి దేశానికి ఏం అవసరం అనేదే కదండి లార్జెస్ట్ పర్స్పెక్టివ్. అందుకనే కదా నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అని చెప్పేది. ఇప్పుడు బండి సంజయ్ కుమార్ గారికి ఏం కావాలి అనేది లాస్ట్, పార్టీకి ఏం కావాలి అనేది ముందు. కానీ దానికన్నా ముందు దేశానికి ఏం కావాలి? ఇలాంటి ధర్మరక్షకుల్ని నరేంద్ర మోదీ గారు, జేపీ నడ్డా గారు ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడే లిఫ్ట్ చేసి నేషనల్ పాలిటిక్స్లోకి తీసుకొని రాకపోతే రేపు పొద్దున ఈయన తెలంగాణకే మిగిలిపోతాడు. ధర్మరక్షకుడు తెలంగాణ రాష్ట్రానికి మిగిలిపోవడానికి లేదండి. ఒక యోగి ఆదిత్యనాథ్ గారు ఈరోజు దేశవ్యాప్తంగా తెలుసు. అలాంటి ఇంకో యోగి ఆదిత్యనాథ్ గారు తెలంగాణ నుండి కరీంనగర్ ముద్దుబిడ్డ బండి సంజయ్ కుమార్ గారు కార్ అని మీరు ఎలా చెప్పగలుగుతారు? ఇంకో 10 ఏళ్లలో ఆయన అవుతారేమో, మీరు ఏం చెప్పగలుగుతారు? పార్టీ విల్ పిక్ అంత అయ్యో దేశ నాయకు తెలంగాణ నుంచి దేశ నాయకులు అయితే మేము కూడా సంతోషిస్తాం. కార్పొరేటర్ అయినప్పుడు కరీంనగర్ అరే మంచిగా మాకు యాక్సెసిబుల్గా ఉండేవారు బండి సంజయ్ కుమార్ గారు, వెళ్తే ఇంట్లో దొరికేవారు. మరి ఆయన కార్పొరేటర్ నుంచి ఎంపీ అయిన తర్వాత 7 కాన్స్టిట్యున్సీలు చూసుకోవాలి ఆయన. తర్వాత వెంటనే రాష్ట్ర అధ్యక్షుడు అయితే రాష్ట్రం మొత్తం తిరగాలి, ఢిల్లీలో మీటింగ్స్ అటెండ్ అవ్వాలి. అండ్ స్టేట్ ప్రెసిడెంట్ కాబట్టి వేరే స్టేట్స్కి వెళ్ళి ఇంపార్టెంట్ మీటింగ్స్ పార్టీ ఏది డిసైడ్ చేస్తే చేయాల్సి వస్తుంది. అప్పుడు ఆయన యాక్సెసిబిలిటీ అనేది మెల్లమెల్లగా లోకల్ రీజన్కి తగ్గిపోతూ ఉంటుంది. ఈవెన్ లోకల్లో కరీంనగర్ వాళ్ళు కూడా అనుకుంటారు, అరే కరీంనగర్ పేరుకే అన్న కరీంనగర్ కానీ ఎక్కువ బయట అంటే ఎందుకంటే ఆయన బాధ్యతలు అలా ఉన్నాయి. ఆయనకి కొంచెం టైం దొరికిన ఫ్యామిలీతో మీకు ఒక్క నిమిషం కూడా కనిపించారు. ఆయన కరీంనగర్లో ఎవరికి సమస్య వచ్చింది, ఎక్కడ సమస్య అట్లీస్ట్ ఫోన్ అయినా చేసి మాట్లాడతారు ఆయన. మేబీ వాళ్ళు కూడా అలానే అనుకొని ఉండొచ్చు, అరే బండి సంజయ్ కుమార్ గారిని తీసుకుపోయి రాష్ట్ర అధ్యక్షుడు చేశారు, బండి సంజయ్ కుమార్ గారు మాకు నెల రోజులు దొరికే మనిషి నెలలో 1 రోజు దొరుకుతున్నారు, వాళ్ళు కూడా బాధపడవచ్చు. కానీ అలాంటి వ్యక్తిని ఈరోజు రాష్ట్రానికి ఇచ్చారు కాబట్టి అప్పుడు చూస్ చేసింది కూడా బీజేపీ కదండి, అప్పుడు చూస్ చేసింది కూడా కేంద్ర నాయకత్వమే కదా. అప్పుడు బండి సంజయ్ కుమార్ గారిని లిఫ్ట్ చేయకపోతే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఉండేదా? మళ్ళీ ఇప్పుడు రాష్ట్రం నుండి దేశానికి లిఫ్ట్ ఇస్తున్నారు బండి సంజయ్ కుమార్ గారు. మన తెలుగు ధర్మం కోసం కొట్లాడే నాయకుడు మీ పార్టీ రాష్ట్రంలో క్లియర్ గా చెప్తున్నా నేను, మీరు అన్నదానికి చెప్తున్నా. మీ పార్టీ స్టేట్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత అయిపోయింది, ఎవ్రీథింగ్ విల్ సెట్, అంత బాగుంది అనుకున్నప్పుడు దేశంలోకి లిఫ్ట్ ఇస్తుంటే బాగుంటుండే. అసలు ఇక్కడ అధికారంలోకి రాకముందుకే 8 సీట్లకే పరిమితం చేసేసి ఇక దేశంలో ఏం చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి? మీరు ఓపెన్గా చెప్పండి, ఈ ప్రశ్నకు ఓపెన్గా చెప్పండి. బండి సంజయ్ గారిని నియమించడం వల్ల తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి రాకుండా పోయింది. ఇది మీ బీజేపీ పార్టీ తీసుకున్న నిర్ణయం వల్లనా కాదా? ఓపెన్గా చెప్పండి. ఎస్ ఆర్ నో, జస్ట్ ఎస్ ఆర్ నో. నేను చెప్తానండి, బీజేపీకి ఏది ముందు చెప్పండి. స్టేట్లో అధికారంలోకి రావడం మీకు ముందు కాదా?
నేను అడుగుతున్నా. ఒక్క నిమిషం, స్టేట్లో అధికారంలో రావడం ఎంత ఇంపార్టెంటో దేశంలో అధికారంలో రావడం అంత ఇంపార్టెంట్ కదా. బండి సంజయ్ అధ్యక్షత పదవి నుంచి తీసేస్తేనే మీరు దేశంలో అధికారంలోకి వస్తారా? అట్లా కాదండి, చెప్తున్న ఆన్సర్ అదే కదా. ఇప్పుడు అట్లా అసలు సంబంధమే ఉండదు. నేను అడిగిన ప్రశ్నకు చెప్పండి. మీరు డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ మీద కార్యకర్తలు ఉండాలి, నాయకులు. వల్ల ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో గ్రాఫ్ పడిపోయింది. సే ఎస్ ఆర్ నో? నో, ఆబ్వియస్లీ నో అని అనుకుంటే June 4th నాడు రిజల్ట్స్ ఒకసారి చూసుకోండి. మరి ఎన్ని ఎంపీ సీట్లు బీజేపీ గెలిచిందో. ఎంతో పెద్ద పెద్ద హేమీలు అక్కడ మోడీని చూసి చేస్తారండి. రఘునందన్ రావు, ఈటల రాజేందర్ గారు లాంటి వ్యక్తులు ఓడిపోయారు కదా ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు. ఎంపీ ఎలక్షన్స్ లో చూసుకోండి, 7 అసెంబ్లీలకు కలిపి ఒక ఎంపీ ఉంటాడండి. ఇప్పుడు వీళ్ళందరూ వీళ్ళ కిందే ఉంటారు. చూసుకోండి మరి అప్పుడు బీజేపీ గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా, ఓట్ షేర్ పెరిగిందా తగ్గిందా, యూ కెన్ చెక్ యువర్ సెల్ఫ్. దీనికి కూడా నేను ఒకటి చెప్పనా. చాలా మందికి నేను ఒకటి చెప్తున్నా, జనాలందరికీ ఉందంటే రాష్ట్రంలో ఎవడున్నా సరే దేశంలో మోడే ఉండాలని ఉన్నది, అందుకేస్తారు అంతే. కానీ లాస్ట్ టైం కన్నా ఇప్పుడు ఓట్ షేర్ పెరుగుతుందా పెరగదా? ఇప్పుడు లాస్ట్ టైం ఎన్ని ఉన్నాయండి ఎంపీ సీట్స్? బీజేపీ సాధించి ఎంత? 4. కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్, ఆదిలాబాద్ 4. ఇప్పుడు ఇంటూ 3 12 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని సర్వేస్ చెప్తుంది. ఓకే, +or-10 or 8, కానీ 4 కన్నా అయితే దాటాం కదా. బీజేపీ ఎప్పుడు కూడా చూడండి, ఏ పార్టీలైనా కూడా ఈరోజు ఎలక్షన్స్ అయిపోయి రేపు రిజల్ట్స్ వచ్చాయి, మనకి ఎన్ని సీట్లు వచ్చాయి? ఓకే, 20కి 10 వచ్చేసాయా? ఓకే, గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం, ఆర్ 12 వచ్చాయి, గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం, అయిపోయింది, రిలాక్స్. ఎమ్మెల్యేలు కనిపించారు, ఎవరు కనిపించారు, రూలింగ్లో ఎవరు కనిపించారు. బీజేపీ ఏం చేస్తుంది తెలుసా అండి, దాని స్ట్రాటజీ అదే. మీరు బీజేపీ నాయకుల్ని చూడండి, ఎలక్షన్స్ లేకపోయినా, ఏ పని లేకపోయినా పని కట్టుకొని మరి వెళ్ళి బీజేపీ సిద్ధాంతం గురించి దేశం కోసం మాట్లాడే వాళ్ళు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రం. మీరు మిగతా ఏ నాయకులు మీరు అలా చూడరు. ఎలక్షన్స్ ముందే యాక్టివ్ అవుతారు చాలామంది, అంతకు ముందంతా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. కానీ బీజేపీలో ఉన్న కార్యకర్తలు ప్రతిరోజు పని చేస్తారు. వారంలో మాకు ఒక మీటింగ్ ఉంటుంది, నెల లోపల 2-3 ధర్నాలు ఉంటాయి, ఒక 2-3 మీటింగ్లు ఉంటాయి, కమిటీలు అంటారు, అవన్నీ ఏమంటే ప్రతిరోజు పని ఉంటుంది మాకు. సో బీజేపీ ఆల్వేస్ టార్గెట్స్ మనం ఒక ఎలక్షన్ మోడ్లోకి వస్తే, ఆ రంగంలోకి వస్తే ఒకటి గెలుపు, ఒకటి ఓటమి. ఒక్కొక్కసారి ఏమవుతుందండి, మనం ఒక సోల్జర్ని కదుపుతాం, ఒక సోల్జర్ని కదిపాం. మీరు చెస్ గేమ్ తెలుసు కదా, చెస్ ఆడతారా? ఒక సోల్జర్ని కదపడం వల్ల అవతల నుండి వచ్చి ఒక గుర్రమో ఏనుగో గుర్రమో వచ్చి సోల్జర్ని కొట్టేస్తే, ఈ సోల్జర్ని ఎందుకు కదిపారు అని వీళ్ళందరూ మొత్తుకొని ఏడవడం ఇంపార్టెంటా, ఆ సోల్జర్ని కదపకపోతే ఇక్కడ రాజుకి దెబ్బ పడుతుంది అని చూడడం ఇంపార్టెంటా? ఏది ఇంపార్టెంట్ చెస్లో? రాజు ఇంపార్టెంటా, సోల్జర్ ఇంపార్టెంటా? ఎందుకు ఇంపార్టెంట్? సోల్జర్ది ప్రాణం కాదా, రాజు ఇద్దరు మనుషులు కాదా అని మీరు అడుగుతున్న దగ్గర సమాధానం లేదు. ఇప్పుడు రాష్ట్రమైనా కేంద్రమైనా రెండూ అంతే అండి. సోల్జరు రాజును కాపాడుకోవాలంటే ఒక్కొక్కసారి సోల్జర్ తన ప్రాణాలని బలివ్వాల్సి వస్తుంది. అలాంటి బలిలో బండి సంజయ్ కుమార్ గారు లాంటి వ్యక్తులు కాదు, రేపు నేనైనా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఈరోజు పదవికి ఆశపడో బండి సంజయ్ కుమార్ గారు రాజకీయంలోకి రాలేదు. ఆయనతో ఒక కూతురుగా ఉన్న ఆ బాండ్తో నేను చెప్తున్నా. అంటే ఇప్పుడు ఎందుకనంటే చెప్పేస్తున్నారా నరేంద్ర మోడీ కోసం నేను ప్రాణాలైనా ఇస్తా అని చెప్తున్నారా? ఇక్కడున్న నరేంద్ర మోడీ కంటే ప్రాణాలైనా ఇస్తా అంటున్నారా? దేశం కోసం ఇస్తామండి. ఈరోజు నరేంద్ర మోదీ గారు, రేపు యోగి ఆదిత్యనాథ్ గారు, ఇంకోళ్ళు నాయకులు పుట్టుకొస్తూ యోగి ఆదిత్యనాథ్ ఫిక్స్ చేసిరా? వీఆర్ ఎక్స్పెక్టింగ్. ఎందుకనంటే హిందూ ధర్మం కోసం కొట్లాడే ప్రతి ఒక్కరికి నెక్స్ట్ టర్మ్ లో యోగి గారు వస్తే బాగుంటుందని చాలా అనిపిస్తుంది. యోగి ఆదిత్యనాథ్ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యి, రాజాబాయి గారు హోమ్ మినిస్టర్ అయితే దేశం ఎలా ఉంటుందో చూడాలి అని ఒక్కసారి మాకైతే కళ చాలా ఉంటుందన్నమాట. ఎందుకు అంటే ఇప్పుడు సరే మీరే అన్నది ప్రస్తావన తీసుకొచ్చారు కనుక అడుగుతున్నా, ఈ భారతదేశం మొత్తం హిందూ దేశంగానే ఉండాలనేదే బీజేపీ ఎజెండానా? అంటే భారతదేశానికి ఒక పేరు ఉన్నది, భిన్నత్వంలో ఏకత్వం అనేది. అట్లా కాకుండా కేవలం ఈ భారతదేశం హిందూ దేశంగా ఉండాలనేదే బీజేపీ ఎజెండానా? పాకిస్తాన్ కేవలం ముస్లిం దేశంగా ఉండడం మాత్రమే కాంగ్రెస్ ఎజెండానా? అందుకనేనా మతం పేరు మీద విడగొట్టింది దేశాన్ని? అంటే కాంగ్రెస్ విడగొట్టిందా, వాళ్ళే విడిపోయారా? కాంగ్రెస్ విడగొట్టిందా, వాళ్ళే విడిపోయారా? ఎవరు సైన్ చేశారు? ఎవరున్నారు పార్టీషన్ అగ్రిమెంట్ అప్పుడు? పార్టీషన్ చేయడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? రిలీజన్ కాదా? అప్పుడు అది ముస్లిం దేశంగా అయినప్పుడు ఇది హిందూ దేశంగా ఎందుకు మారలేదు? ఇది భిన్నత్వంలో ఏకత్వం సెక్యులర్ ఎందుకు అయింది అనే ప్రశ్న మనం కూడా వేసుకోవాల్సిన అవసరం లేదా? ఇప్పుడు భిన్నత్వంలో ఏకత్వం అవడం వల్ల భారతదేశానికి మంచి జరిగిందా, చెడు జరిగిందా? కాంగ్రెస్ ఎజెండా ఏంటి? కాంగ్రెస్ ఎజెండా ఏంటి? దేనికోసం భారతదేశాన్ని ముక్కలుగా చేశారు?
ఇది నాకు సమాధానం కాదు. కాంగ్రెసే పాకిస్తాన్గా వేరు చేసిందా లేకపోతే వాళ్ళు వేరుపడాలనుకున్నారా ఎవరు వేరుపడాలనుకున్నారు? ముస్లిమ్స్? ఇట్ హ్యాస్ బీన్ అ ప్రొపగెండా. ఎందుకనంటే ఒక ఉద్యమం వచ్చింది, మనం ఉన్నాం. ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నారా? రాజకీయ నాయకులు తెలంగాణను ఆంధ్రాని వేరు చేశారా? సమాధానం ఏంటి? ప్రజలే కోరుకున్నారు. అంటే మీకు ఇంకా కూడా ప్రజలు కోరుకుంటే చేసిన వాళ్ళు ఎవరు? ప్రజలు కోరుకుంటే దానికి విడదీసింది ఎవరు? రాజకీయంగా బలం చేకూరింది. విడదీయలే. ఆ. తెలంగాణ ప్రజలు కోరుకున్నారు. తెలంగాణ ఎవరు కోరుకున్నారు? చేసింది ఎవరు? చేసిందంటే దానికి ఒక బిల్లు పెట్టింది ఎవరు? తెలంగాణ రాష్ట్రాన్ని చేసింది ఎవరు? అన్ని రాజకీయ నాయకులు అధికారంలో ఉన్న వాళ్ళే చేయాల్సి ఉంటది. దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఎజెండా విచ్ హస్ హ్యాపెన్. ప్రజలు ఆ తీవ్ర స్థాయిలో చేసినప్పుడు ఖచ్చితంగా చేయాలి కదా. ఇప్పుడు చాలా తీవ్ర స్థాయిలో మొన్న తెలంగాణకి ఎట్లయితే జరిగిందో గతంలో పాకిస్తాన్కి సంబంధించి ముస్లింలకు కూడా గట్లే జరుగుంటది. ఇప్పుడు ఓకే, ఇప్పుడు అది ముస్లిం దేశంగా అయింది. వాళ్ళు ఏమన్నారు? మాకు సపరేట్ దేశం కావాలి, ముస్లింస్ కి ముస్లిం దేశం కావాలన్నారు. మరి ఇక్కడ ఉన్న ముస్లింలు అందరూ అటు వెళ్ళిపోవాలి కదా. అక్కడ ఉన్న హిందువులు అందరికీ ఒకే అభిప్రాయం ఉండదు కదా. ఎవరికి ఉండాలి? అందరికి ఉండదు కదా. ఎందరికి ఉండాలి? 90% ముస్లింలకు వేరుపడాలని ఉన్నది. మిగతా 10% వాళ్ళకి ఈ దేశాన్ని కూడా మళ్ళీ ముస్లిం దేశంగా మార్చాలనే ఎజెండా ఉంది. అందుకే ఇది అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ముస్లింలందరికీ కూడా అదే భావనతోటి ఉన్నారు అని అంటారా మీరు? మెజారిటీ ఆఫ్ ద ముస్లిమ్స్. ఇఫ్ అది తప్పు అని మీరు నన్ను ప్రూవ్ చేయాలంటే వక్ఫ్ బోర్డ్కి అగెయిన్స్ట్గా ఒక్క ముస్లిం చేత మాట్లాడించండి, దెన్ ఐ విల్ యాక్సెప్ట్. వాళ్ళకి ఎందుకు వక్ఫ్ యాక్ట్ ఎందుకు? ఇప్పుడు అందరికీ రాజ్యాంగమే కదా కామన్గా ఉంది, మనం దాన్నే కదా పాటించేది. ఇంకేమైనా కొత్తవి ఏమైనా ఉన్నాయా? వాళ్ళకి మాత్రం ముస్లిం పర్సనల్లా ఎందుకు ఉంది? ఎందుకు అవసరం వాళ్ళకి? ఎందుకు వాళ్ళు దాన్ని డిఫెండ్ చేసుకుంటున్నారు? మరి హిందువులకి పర్సనల్లా ఎందుకు లేదు? మాకు పర్సనల్గా వక్ఫ్ బోర్డ్ వాళ్ళకు ఉన్నట్టు మాకు ఇంకో బోర్డు ఎందుకు లేదు? వాళ్ళు ఎందుకు దేశాన్ని ప్రతి భూమిని క్లెయిమ్ చేసుకుంటూ వెళ్తున్నారు? దీనికి ఒక క్వశ్చన్ ఉంది, దీనికి ఒక ప్రొపగెండా ఉంది. ఇదేంటో మీరు నాకు చెప్పాలి. సో ఉన్నది అంటారు ముస్లింలందరికీ, మెజారిటీ ముస్లింలకి. ఒక్క ముస్లిం చేత మాకు వక్ఫ్ బోర్డ్ వద్దు, ఈ టర్మ్లో నరేంద్ర మోదీ గారు వక్ఫ్ బోర్డ్ ఆ యాక్ట్ని మొత్తాన్ని కూడా స్క్రాప్ ఆఫ్ చేయాలి అని చెప్పమనండి. మాకు ముస్లిం పర్సనల్లో వద్దు, మేము బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని శిరసా వహించి యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఈ దేశంలో బతుకుతాం, మా రైట్స్ ని, మా రెస్పాన్సిబిలిటీస్ ని చేస్తాము. ఐ నీడ్ 1/4 ఆఫ్ ద పాపులేషన్ టు టెల్ దిస్. చెప్పమనండి. మనం ఏమంటాం తెలుసా? ఇప్పుడు మనం ఉన్నాం, హిందూస్ ఉన్నారు, అన్ని మతాలు సమానమే, అందరూ మంచిగా ఉండాలి అని చాలా చక్కగా చెప్తాం. ఇదే ముక్క ముస్లిం సైడ్ నుంచి, మౌలానాల నుంచి, లేకపోతే మదర్సాలు నడిపించే వాళ్ళ దగ్గర నుండి నాకు ఈ సమాధానాలు కావాలి. ఉండయి అంటున్నారు. వాళ్ళ దగ్గర ఉండేవి అంటున్నారు. నాకు కావాలి. ఇప్పుడు మీరు వినండి, నేను నాకు కావాలి. నేను తెప్పిస్తా. మీ బీజేపీ నాయకుడి దగ్గర నుంచి నేను తెప్పిస్తా. ఎట్లనో కూడా చెప్తా. నేను క్లియర్ చెప్తా. ఇందాక నుంచి మీరే మాట్లాడుతారు కదా, నాకు ఒక అవకాశం అండి. మీరు కూర్చున్న కుర్చీలోనే కూర్చొని, ఇక్కడ వీళ్ళందరూ సాక్ష్యం, మీ బీజేపీ నాయకుడే నితిన్ నందాకర్ అనే వ్యక్తి కూర్చున్నప్పుడు నేను ఆయన స్ట్రేట్ ఇట్లా క్వశ్చన్ చేసిన, ఎందుకు బీజేపీ ముస్లింలను ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తా అంటే ఆయన ఏమన్నది తెలుసా క్లియర్గా? అట్లేం వ్యతిరేకించదు. బీజేపీకి ముస్లింల పైన ప్రేమ ఉంటుంది, ముస్లింలకు కూడా బీజేపీ పైన, ఈ దేశం పైన ప్రేమ ఉన్నది. మోడీని, బీజేపీ పార్టీని, ఈ దేశాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించే ముస్లింలు ఎంతో మంది ఉన్నారని చెప్పేసి మీ బీజేపీ నాయకుడే అన్నాడు. ఆయన దగ్గర నుంచే నేను ఆధారాలు తెప్పిస్తా అన్నవారిని. నేను అంటున్న టాపిక్ ఒకటి, మీరు తీసుకొస్తుంది ఇంకోటి. మీరేమన్నారు, నేనేం చెప్పిన? వక్ఫ్ బోర్డ్, ముస్లిం పర్సనల్ లా, ఇవి స్క్రాప్ ఆఫ్ గురించి. రాజ్యాంగము ఉండాలి, రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాము అనే ముస్లింలు లేరు అన్నారు మీరు. రాజ్యాంగానికి కట్టుబడి ఉండే ముస్లింలు అనే ముస్లింలు లేరు అన్నారు మీరు. వక్ఫ్ బోర్డ్ పర్సనల్ లాస్ ని అగేన్స్ట్ గా మాట్లాడే వాళ్ళని తీసుకొని రండి. ఎస్పెషల్లీ అందులో నాకు మౌలానాలు కావాలి, మదర్సాలు నడిపించే వాళ్ళు కావాలి. అండ్ అట్ ద సేమ్ టైం కాన్స్టిట్యూషన్ పరంగా మేము ఉంటామని అంటున్నారు కదా. అండ్ నేను ఇంకొక విషయం కూడా చెప్తాను, హిందూ టెంపుల్స్ మాత్రమే గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నాయి. దయచేసి మసీదులని కూడా గవర్నమెంట్ కంట్రోల్లోకి తీసుకొని వెళ్ళమని చెప్పండి. దీనికి ఎంతమంది అగ్రీ చేస్తారు? ఐ వాంట్ మెజారిటీ ఆఫ్ దెమ్ టు స్పీక్ అబౌట్ దిస్. ఎందుకనంటే ఇఫ్ వాళ్ళందరూ ఓవైసీ మా హెడ్ అని ఫీల్ అవుతున్నారు కాబట్టి, ఓవైసీ అన్నాడు 15 minutes గురించి మాట్లాడాడు, హిందూస్కి అగేన్స్ట్గా మాట్లాడాడు, వక్ఫ్ బోర్డ్ పోదన్నాడు, యూసీసీ అమలు కాదన్నాడు, 370 రద్దు కాదన్నాడు, ఇవన్నీ మాట్లాడాడు. ఐ వాంట్ ఓవైసీ ఆల్సో టు స్పీక్ ఆన్ దిస్. Why they need personal loss? Why they need వక్ఫ్ బోర్డ్? సో ఫైనల్ నేను ఒక క్వశ్చన్ అడతా చెప్పండి. ఇంకోటి, హిందూస్కి మాత్రం టెంపుల్ యాక్ట్ ఎందుకు ఉంది? ఇఫ్ అందరూ సమానం అన్నప్పుడు అన్నీ ఎందుకు తీసుకున్నారంటే గవర్నమెంట్ హిందూ టెంపుల్స్ని రక్షించడానికి, అలాంటప్పుడు మసీదులు కూడా రక్షించబడాలి కదండి.
చర్చిలు కూడా రక్షించబడాలి కదా, వాటిని కూడా గవర్నమెంట్ కంట్రోల్లోకి తీసుకోమని చెప్పండి. అలానే మౌలానాకి జీతాలు ఇమ్మని చెప్పండి, పురోహితులకి ఎలా ఇస్తున్నారు. సో ఇఫ్ ఓవైసీ అగ్రీస్ ఫర్ దిస్ దెన్ నేను కొంచెం వరకు అయితే సాటిస్ఫై అవుతాను. లెట్స్ సీ. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఇవన్నీ థర్డ్ టర్మ్లో చేసినప్పుడు వీళ్ళకి పొయ్యిలో వేసినట్టు ఎలా ఉంటుందో అప్పుడు చూద్దాం, ఎలా గెంతుతారు, ఏం చేస్తారు. ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొన్ని విషయాలను డైరెక్ట్ అడుగుతా, మీరు కూడా సే ఎస్ఆర్ నో, జస్ట్ అవును కాదు, అలా ఉంది లేదు అభిప్రాయం అనే విధంగా మీ ఆన్సర్ చెప్పండి. భారతదేశం మొత్తం హిందూ దేశంగా మారాలని మీకు ఉందా లేదా? నాకుందంటున్నారా? మీకు అంటే బీజేపీకి కావచ్చు, మీకు కావచ్చు, అందరికీ ఎస్ ఉంది. ఎస్. నరేంద్ర మోదీ గారు ఈ దేశ సంపదనంతా కేవలం కొందరు వ్యాపారవేత్తలకు మాత్రమే అంటగడుతున్నారు. నో. భార్గవి కళ్యాణ్ గారు కావాలనే ఎప్పుడు కూడా ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు, అంటే మండిపడ్డం, బూతులు మాట్లాడడం. నేను నో లేదండి. కాంగ్రెస్ పార్టీ మళ్ళా అధికారంలోకి వస్తే దేశంలో ఈ దేశం ఇంకా బాగుంటుంది. ఫస్ట్ అధికారంలో వస్తుందని మీరు స్టార్టింగ్లో అన్నారు చూడండి, అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ స్టేట్మెంట్. ఇంకా దానికి ఆన్సర్ ఏముంటుందండి? క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్. అది కళ కూడా కనలేరు వాళ్ళు, ఎందుకంటే కళకు మించి దాటిపోయి వెళ్ళిపోయింది, వాళ్ళ చేతిలోంచి జారిపోయింది దేశం అంతా. భార్గవి కళ్యాణ్ గారు ఫ్యూచర్లో ఎమ్మెల్యే అవుతారు. అది ప్రజలు నిర్ణయిస్తారు అదంతే. ఎస్ఆర్ నో చెప్పలేరా దీనికి? అది నా దగ్గర సమాధానం ఉండదండి, ప్రజల నిర్ణయం అదంతే. మనం వర్క్ చేయడం మాత్రమే. భార్గవి కళ్యాణ్కి ఎమ్మెల్యే అవ్వాలని ఉంది, ఉంటుంది కంపల్సరీ. ప్రజాక్షేత్రంలో ఉండాలని ఎవరికి ఉండదండి, రాజకీయ నాయకులకి ఖచ్చితంగా ఉంటుంది. ఎమ్మెల్యే అవ్వాలో, ఎంపీ అవ్వాలో, ఒక స్థాయికి వెళ్ళాలి. ఎందుకంటే మేము అనుకున్నవి చెయ్యాలి అంటే మాకంటే ఒక పొజిషన్ ఉండాలి, ఒక పవర్ ఉండాలి. సో డెఫినెట్లీ ఎస్. రేవంత్ రెడ్డి గారు సీఎంగా 100% ఫిట్. 50-50. కేసీఆర్ పాలన గతంలో బాగుంది, ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో పోలిస్తే 50-50 చెప్పలేము, అలా చెప్పలేము. ఎందుకనంటే ఎవరి పార్టీ తరపున ఉన్న వాళ్ళ ఫెయిల్యూర్స్ వాళ్ళవే. ప్లస్ ఆర్ మైనస్ రెండు ఉంటాయి. ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీ పవర్లోనూ ప్లస్ ఆర్ మైనస్ రెండు ఉంటాయి. సెంట్రల్లో బీజేపీ పార్టీ ఉండడం, ఆ అధికారంలో ఉండడం వల్ల ఈ దేశం సస్యశ్యామలంగా ఉంది. ఎస్. మీకైతే ఎస్ వస్తుంది, వీళ్ళకైతేనేమో 50-50 వస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.